యా ఫస్ట్ అసలు ముందు బిఫోర్ ప్రొసీడింగ్ టు ద యాక్చువల్ సెషన్ ఆర్ డెమో ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ రోజు అసలు ఎజెండా ఏంటో సెట్ చేసుకుందాం. ఎగ్జాక్ట్లీ లైక్ అసలు ఏం డిస్కస్ చేస్తాం ఏంటి అనేది ఫస్ట్ చూసి, అండ్ దెన్ విల్ ప్రొసీడ్ టు ద ఫర్దర్ టాపిక్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడాను ఆబ్వియస్లీ కొంతమందికి మ్యూల్ సాఫ్ట్ అంటే ఏంటో తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలిసి ఉండదు, లేకపోతే కొంచెం ఐడియా ఉంటుంది, ప్రాపర్ గా దాని గురించి సాలిడ్ గా యూ డోంట్ హ్యావ్ ది ఐడియా యాక్చువల్ గా, ఇలా అన్నీ ఉంటది కదండి. అందుకని ఏంటంటే ఫస్ట్ అసలు మ్యూల్ సాఫ్ట్ అంటే ఏంటి అనేది చూద్దాం ఎగ్జాక్ట్లీ. ఓకే, దానికి మ్యూల్ సాఫ్ట్ అనేది ఏంటి అనేది చూసే ముందు ఫస్ట్ ఒక జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకొని ఆ మ్యూల్ సాఫ్ట్ ఎలా ఏం చేస్తుంది అనేది ఒక జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఆ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ నుంచి దెన్ కొంచెం కాంప్లెక్స్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. తర్వాత విల్ గో టు ద యాక్చువల్ టెక్నికల్ ఎగ్జాంపుల్ మ్యూల్ సాఫ్ట్ చేసేటప్పుడు. తర్వాత నెక్స్ట్ అసలు బాగానే ఉందండి, మ్యూల్ సాఫ్ట్ అంటే ఏంటో చెప్పారు. ఆ, అసలు ఈ మ్యూల్ సాఫ్ట్ నేర్చుకోవడం మంచిదేనా, అసలు దీనికి లైఫ్ ఉంటుందా లేదా, నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటుందా లేదా, అవన్నీ కూడా మనకు తెలుసుకోవాలి కదండి. ఎందుకు నేర్చుకోవాలని దాంట్లో ఈ పార్ట్స్ అన్ని కవర్ చేస్తానండి. ఎగ్జాక్ట్లీ వై షుడ్ ఐ లెర్న్ మ్యూల్ సాఫ్ట్, తర్వాత ఆ పార్ట్ కవర్ చేద్దాం. బాగానే ఉందండి, ఇది నేర్చుకోమని చెప్పారు, ఎందుకు నేర్చుకోవాలో చెప్పారు, అసలు నన్ను ఎవరు ట్రైన్ చేస్తారు ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రై చేస్తాను కదా, నా గురించి ఒక బ్రీఫ్ ఒక 3 to 4 minutes ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆ ఇంట్రడక్షన్ లో నా గురించి చెప్తాను, అండ్ ఆబ్వియస్లీ నా ఎలిజిబిలిటీ ఏంటి, నేను మీకు ప్రాపర్ గా గైడ్ చేయగలుగుతానా లేదనేది ఆబ్వియస్లీ యూ విల్ బి ఏబుల్ టు జడ్జ్ దేర్ ఎగ్జాక్ట్లీ. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన ట్రైనింగ్ అప్రోచ్ ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్లీ, అది ఒకసారి ట్రైనింగ్ అప్రోచ్ గురించి డిస్కస్ చేద్దాము. తర్వాత చాలా కెరీర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ చాలా మంది అంత ముందు మనం చాలా బ్యాచెస్ డీల్ చేస్తున్నాం కదా, దాంట్లో అడిగిన జనరల్ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా తీసుకొని ఏం చేస్తామంటే ఒక కెరీర్ రిలేటెడ్ ఎఫ్ఏక్యూస్ గా క్రియేట్ చేశాను, దాంట్లో డిస్కస్ చేద్దాం. ఈ తర్వాత కూడా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే క్యూఎండే అడగచ్చు. ఈ మధ్యలో ఎప్పుడన్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీకు అర్థమైందా అర్థం కాలేదా లేకపోతే ఎప్పుడన్నా క్వశ్చన్స్ ఏమైనా వస్తే యూ కెన్ స్టాప్ మీ అండ్ ఆస్క్ మీ. ఓకే, మధ్యలో అయినా స్టాప్ చేయండి, ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. యాక్చువల్గా మన మెథడాలజీ ఎలా ఉంటుందంటే యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్, ఏదైనా ఒక కాంప్లెక్స్ థింగ్ ఉన్నా కూడా దాన్ని యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ బ్రేక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్టిల్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, మళ్ళీ ఒకసారి ఇఫ్ యూ ఆస్క్ మీ దెన్ ఐ కెన్ గో హెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ అనదర్ సింప్లర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇది క్లియర్ అండి ఈరోజు ఎజెండా మనకి. Yeah, be interactive and no problem. Exactly. Like whenever I ask question, you can unmute yourself and then you can tell me. Yes, sir, it's clear. Yeah, sure. Okay, okay, fine. నెక్స్ట్ అసలు ఫస్ట్ మనం అసలు మ్యూల్ సాఫ్ట్ అంటే ఏందో ఒక చిన్న డెఫినేషన్ చూద్దాం ఎగ్జాక్ట్లీ, అండ్ దెన్ ఓకే. మ్యూల్ సాఫ్ట్ అంటే ఏమనుకున్నాం అండి, ఏమనుకోలేదు అసలు ఇప్పుడే చెప్తున్నాను కదా. మ్యూల్ సాఫ్ట్ ఈజ్ అన్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఏంటంటే ఇది మ్యూల్ సాఫ్ట్ ఈజ్ అన్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్, ఇక్కడ మీరు గమనించారంటే. ఓకే, అసలు ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, అసలు ప్లాట్ఫామ్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, అదంతా కూడా చూద్దాం. నో వరీస్. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ మ్యూల్ సాఫ్ట్ ఏంటి అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్. ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ ఏం చేస్తుందండి, ఇట్ విల్ ట్రై టు ఇంటిగ్రేట్ అప్లికేషన్స్ వెరీ ఈజీలీ, సీమ్లెస్లీ చేస్తుంది అనమాట. సీమ్లెస్లీ అంటే వెరీ ఈజీలీ అనమాట. ఏం లేదు, మ్యూల్ సాఫ్ట్ అంటే ఏంటి, మ్యూల్ సాఫ్ట్ ఈజ్ అన్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ విచ్ ఇంటిగ్రేట్స్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ సీమ్లెస్లీ. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అంటే ఏందో చూడాలి కదండి మనకి, ఇప్పుడు ఎవరికి తెలియదు కదా ఎగ్జాక్ట్లీ, అందుకని ఇంటిగ్రేషన్ ఏంటో అంటే చూద్దాం. అండ్ దెన్ ప్లాట్ఫామ్ అంటే ఏంటో చూద్దాం ఎగ్జాక్ట్లీ. తర్వాత ఎంటర్ప్రైజ్ అంటే ఏంటో చూద్దాం, అప్లికేషన్స్ అంటే ఏంటో చూద్దాం, సీమ్లెస్లీ అంటే ఈజీలీ అని చెప్పాను, ఇంటిగ్రేట్స్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ ఈ విడివిడిగా అన్ని చూడడం వల్ల ఏమర్థం అవుతుందండి మనకి, అప్పుడు మ్యూల్ సాఫ్ట్ అసలు ఎందుకు అసలు ఏం చేస్తుంది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనకు అర్థం అవుతుంది కదా వెరీ క్లియర్ గా. అందుకని విల్ డివైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అండ్ దెన్ విల్ అండర్స్టాండ్ ఇట్ అండి, ప్రతి ఒక్క వర్డ్ బేసికల్ గా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటిగ్రేషన్ అనే దానికి వెళ్లే ముందు, ఇంటిగ్రేషన్ అనే దానికి వెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అండి మనకి, అందుకని ఒక 10-15 minutes పట్టుద్ది. కాబట్టి ఫస్ట్ అసలు ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే జనరల్ గా మనకి ఏ వర్క్ చేసేదానికైనా కూడా జనరల్ గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయండి. ఏముంటాయి మనకి జనరల్ గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఏం చేస్తామండి, మేబీ ఫర్ ఎగ్జాంపుల్ జావా, .NET,
లేకపోతే పైథాన్, ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుందండి. ఈ లాంగ్వేజెస్ అన్ని ఉంటాయి. ఈ లాంగ్వేజెస్ యూజ్ చేసుకొని మనం సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. అయితే ఇండస్ట్రీ బాగా గ్రో అయ్యే కొద్దీ ఏమైందనంటే కొన్ని టూల్స్ రెడీ చేశారండి. ఎందుకని? టు ఈజ్ ది వర్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జావాలో ఒక వర్క్ చేయాలంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న టాస్క్ చేయాలండి నేను. ఆ టాస్క్ నాకు ఒక 10 days పడుతుంది. ఇప్పుడు అదే ఒక టూల్ ఉంది. ఆ టూల్తో నేను ఒక 1 day చేశాను అనుకోండి. ఏది ప్రిఫర్ చేస్తారండి ఆర్గనైజేషన్స్? ఇదే ప్రిఫర్ చేస్తారు కదా. దాన్నే టూల్ కానీ లేకపోతే ప్లాట్ఫామ్ కానీ అంటామండి. ఏమంటాం? టూల్ కానీ ప్లాట్ఫామ్ అంటే ఏదైనా ఒక టూల్ ప్లాట్ఫామ్ విచ్ ఈజెస్ ద వర్క్. మనకు ఒక వర్క్ ని లేకపోతే ఒక టాస్క్ ని లేకపోతే ఒక ప్రాజెక్ట్ ని తొందరగా డెవలప్ చేసి మార్కెట్ లోకి ఫాస్ట్ గా తీసుకెళ్లేదానికి ఉపయోగపడుతుందో దాన్ని టూల్ ఆర్ ప్లాట్ఫామ్ అంటామండి. అంటే ఇంటిగ్రేషన్ టూల్ అయినా అనొచ్చు లేదా ప్లాట్ఫామ్ అయినా అనొచ్చు. ఎప్పుడన్నా ఎవరైనా వాడినప్పుడు ఏ టూల్ మీద వర్క్ చేస్తున్నారని అడుగుతారు, లేకపోతే ఏ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తున్నారని అడుగుతారు. ఇలా అడిగినప్పుడు ఆబ్వియస్లీ దిస్ ఇస్ ద మీనింగ్ అండి. అది ఒక టూల్ కానీ ప్లాట్ఫామ్ కానీ ఎందుకని అంటామంటే ఇట్ విల్ ఈజ్ ద వర్క్ అండ్ ఇట్ విల్ హెల్ప్ అస్ టు టేక్ ద ప్రోడక్ట్ ఆర్ ద సాఫ్ట్వేర్ ఫాస్టర్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇది క్లియర్ అండి మనకి ప్లాట్ఫామ్. ఓకే, నెక్స్ట్ మనకి ఒక ఆయన తెలుగు ఆయన ఉన్నారండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెలుగు ఆయన ఉన్నారు, ఒక హిందీ అతను ఉన్నారు. ఇప్పుడు అసలు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టూల్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా, బట్ ఇంటిగ్రేషన్ ఏంటో తెలియాలి కదా. మనకి ఇంటిగ్రేషన్ అంటే ఏంటో తెలియాలి కాబట్టి దానికోసంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. జనరిక్ ఎగ్జాంపుల్ సింపుల్ది తీసుకుంటున్నాం. ఒక తెలుగు అతను ఉన్నారు అండ్ ఒక హిందీ అతను ఉన్నారండి. ఓకే, ఈ హిందీ అతను తెలుగు అతనికేమో హిందీ రాదు, హిందీ అతనికేమో తెలుగు రాదు. ఎగ్జాక్ట్లీ. బట్ వీళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి. ఎలా మాట్లాడుకుంటారండి? కుదురుతుందా? ఆబ్వియస్లీ అర్థం కాదు కదా ఒకరి లాంగ్వేజ్ ఒకరికి. అలాంటప్పుడు ఏం చేస్తాం? ఒక ట్రాన్స్లేటర్ని తీసుకొచ్చామండి. ఓకే, తెలుగు నుంచి హిందీకి ట్రాన్స్లేట్ చేసే అతను, హిందీ నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేసే అతను వచ్చిన దానివల్ల ఏమైంది? ఇతను తెలుగులో ఒక మెసేజ్ పంపిస్తే దాన్ని హిందీలోకి కన్వర్ట్ చేసి హిందీ పర్సన్ పంపిస్తామండి. హిందీ పర్సన్ పంపించిన తర్వాత మళ్ళీ హిందీ అతను దానికి రెస్పాన్స్ అంటే ఇప్పుడు వీడు ఒక మెసేజ్ పంపించారండి. ఈ మెసేజ్ని ఈ మెసేజ్ని ఇట్లా పంపించాం, దీన్ని కన్వర్ట్ చేశాడు హిందీలోకి. ఇప్పుడు ఇది తెలుగు అనుకుందామండి, తెలుగు మెసేజ్. అప్పుడు ఇక్కడికి ఏమవుతుందండి? హిందీ మెసేజ్గా కన్వర్ట్ అవుతుంది. అంతేనా? కన్వర్ట్ అయ్యి ఇప్పుడు తిను హిందీలో రెస్పాన్స్ ఇస్తాడు కదండి. అది మళ్ళీ ఎక్కడ ఉంటుంది? దేంట్లో ఉంటుంది? హిందీ మెసేజ్ రెస్పాన్స్ ఇస్తాడు. దాన్ని ఇది మళ్ళీ తెలుగు మెసేజ్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, దీనికి మళ్ళీ తెలుగు పర్సన్ తెలుగు అర్థమయ్యే విధంగా చేస్తాం. ఇప్పుడు వీళ్ళిద్దరికి కమ్యూనికేషన్ ఈజీ అవుతుందండి? ఈజీ అవుతుందా లేకపోతే మనకి ఇంకా కష్టంగానే ఉంటుందండి? ఓకే, సి సైలెన్స్ నేను తీసుకుంటాను, ఎస్ అని చెప్పి అనుకుంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ ఇద్దరికి కమ్యూనికేషన్ వెరీ ఈజీగా మనం చేయగలుగుతున్నాం. ఓకే, ఫైన్. ఇప్పుడు ఏం చేస్తామండి? ఒక తెలుగు పర్సన్ని లేదా ఒక హిందీ పర్సన్ని మనం యాక్చువల్గా చాలా ఈజీగా ఇంటిగ్రేట్ చేస్తున్నాం కదండి. అంటే వీళ్ళిద్దరికి కమ్యూనికేషన్ కోసంగా ఫెసిలిటేట్ చేసి వీళ్ళిద్దరు కమ్యూనికేట్ చేసుకునే దానికి ఫెసిలిటేట్ చేస్తుందండి. ఎవరు చేస్తున్నారండి? ఈ ట్రాన్స్లేటర్. ఓకే, ఇదే విధంగా ఇదే విధంగా మన సాఫ్ట్వేర్ వరల్డ్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక జావా అప్లికేషన్ ఉంది, ఒక .NET అప్లికేషన్ ఉంది. ఈ రెండు కమ్యూనికేట్ చేసుకోవాలంటే ఇట్స్ నాట్ సో ఈజీ. ఎందుకని? దీని డేటా ఫార్మాట్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు దానివల్ల మధ్యలో ఒక ఇంటిగ్రేషన్ టూల్, ఓకే, ఏం చేస్తుందండి? ఈ జావాలో ఉన్న మెసేజ్ని ఇది కన్వర్ట్ చేసి .NETకి అర్థమయ్యేటట్టు, .NETలో వచ్చే మెసేజ్ని దీనికి అర్థమయ్యి మళ్ళీ ఇలా కన్వర్ట్ చేసేటట్టు ఈ ఇంటిగ్రేషన్ టూల్ అనేది ఫెసిలిటేట్ చేస్తుందండి.
అంటే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసి ప్లస్ ఏం చేస్తుందండి, డేటా ఎక్స్చేంజ్కి ఉపయోగపడుతుంది. అంటే డేటా ఎక్స్చేంజ్ అంటే ఇక్కడ మెసేజ్ వెళ్తుంది కదా, దాన్ని డేటా అంటామండి. ఇక్కడ ఇప్పుడు ఇది ఒక రిక్వెస్ట్ పంపించింది ఇక్కడికి, ఇక్కడ కన్వర్ట్ చేసి పంపించాం. ఇదేమో జావా రిక్వెస్ట్ అనుకున్నాం, ఇక్కడేమో .NET రిక్వెస్ట్ కన్వర్ట్ అయింది. ఇప్పుడు .NET రెస్పాన్స్ ఇచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని జావా రెస్పాన్స్ కన్వర్ట్ చేసాం. ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ని ఏమంటున్నామండి, మనం ఇప్పుడు నేర్చుకోబోయేది MuleSoft. సరే, ఇది మీకు చాలా సింపుల్ గా కనిపించవచ్చు, కానీ ఎంటర్ప్రైజ్ లో ఇంత సింపుల్ గా ఉండవండి. యాక్చువల్ గా కూడా నేను చెప్పినంత సింపుల్ గా ఉండదు. దానికోసం ఇప్పుడు చూసారా, వెరీ క్లియర్ గా ఫస్ట్ ఒక తెలుగు అతను హిందీ అతను మాట్లాడుకోవాలంటే ఆ కమ్యూనికేషన్ ఇద్దరికి తెలియదు కాబట్టి ఒక మధ్యలో ట్రాన్స్లేటర్ వచ్చి ఆ ట్రాన్స్లేటర్ ఫెసిలిటేట్ చేయడం వల్ల ఇద్దరికి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయ్యిందండి. ఒకరికొకరు మెసేజెస్ కమ్యూనికేట్ చేసుకోగలుగుతున్నారు. ద సేమ్ వే ఇక్కడ కూడా మనకి జావా అండ్ .NET సిస్టమ్ ఉంటే ఎగ్జాక్ట్లీ రెండు కమ్యూనికేట్ చేసుకోవడం ఇబ్బంది కాబట్టి, ఆబ్వియస్లీ ఒక లాంగ్వేజ్ ఒకదానికి అర్థం కాదు కాబట్టి, ఇఫ్ దెర్ ఈస్ ఎ టూల్ ఆర్ ఇఫ్ దెర్ ఈస్ ఎ సిస్టమ్ ఇన్ బిట్వీన్, ఇంటిగ్రేషన్ టూల్ లాంటిది ఉంటే ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజియర్. ఇప్పుడు ఈ టూల్ లేకుండా వర్క్ జరుగుదా అండి? చేయించండి, కానీ ఎక్కువ టైం పట్టుద్ది, మోర్ టైం. అందుకే టూల్స్ ఫేమస్ ఎందుకు అయ్యాయని చెప్పానండి నేను. చాలా తక్కువ టైంలో మనం మార్కెట్లోకి తీసుకెళ్ళచ్చు. ఆబ్వియస్లీ ఇప్పుడు అందరికి కూడా ఫాస్ట్ గా వర్క్ అయితే చాలా బెటర్ కదండి. ఎగ్జాక్ట్లీ అందుకని ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మంచి మంచి టూల్స్ అన్ని కూడా అలా ఫేమస్ అవడానికి మెయిన్ రీజన్ అదండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇక్కడ దాకా ఎనీ క్వశ్చన్స్ అండి? ఈస్ దట్ క్లియర్? Yes, clear, Mahesh. ఓకే, ఇప్పుడు కొంచెం కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. దీనికి ఎగ్జాంపుల్ తీసుకుందాం యాక్చువల్గా. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, ఓకేనా? ఏం కాన్ఫరెన్స్ అండి? ఏదో ఒక దానికి, ఒక క్లైమేట్ దానికో లేకపోతే వేరే ఏదో ఒక ప్రాపర్ రీజన్ కోసం కాన్ఫరెన్స్ జరుగుతుందండి. ఈ కాన్ఫరెన్స్ కి ప్రస్తుతానికి జపనీస్ అఫీషియల్స్, ఓకే, స్పానిష్ అఫీషియల్స్, తర్వాత మన ఇండియా నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనే జరుగుతుంది ఈ మొత్తం కమ్యూనికేషన్, అండ్ ఫ్రాన్స్ వాళ్ళు, ఫ్రెంచ్ అఫీషియల్స్, వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారండి. ఈ 4 కంట్రీస్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే, ఇప్పుడు ఈ 4 కంట్రీస్ కి ఒక కామన్ లాంగ్వేజ్ రాదనుకుందాం కొద్దిసేపు. అంటే జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ కన్వీనియన్స్ అండ్ ఆల్, విల్ అజ్యూమ్ దట్ Japanese know only Japanese language, Spain people know only Spanish, India people know only Hindi, and France people know only French. Exactly. ఇప్పుడు ఒక కాన్ఫరెన్స్ అంటే అందరూ మాట్లాడుకోవాలి కదండి, కమ్యూనికేట్ చేసుకొని వాళ్ళ మెసేజెస్ ఎక్స్చేంజ్ చేసుకొని, దెన్ దే విల్ కమ్ టు ఏ కంక్లూషన్. ఈ మొత్తం మీటింగ్ లో ఇవి డిస్కస్ చేసాము, ఇవి ఫైనల్ డెసిషన్స్ అని చెప్పి, అప్పుడు ఫైనల్ డెసిషన్స్ ని దే విల్ ట్రై టు పబ్లిష్ ఇట్ టు ద మీడియా. ఎగ్జాక్ట్లీ. అసలు ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఏంటి, అసలు ఒకరికొకరు మాట్లాడుకునేదానికి దే డోంట్ నో ది లాంగ్వేజ్ అట్ ఆల్. దెన్ సరే, అప్పుడు ఏం చేశారంటే ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేసే వాళ్ళు, దే మేడ్ ది ట్రాన్స్లేటర్స్ రెడీ అనమాట. ఓకే, ట్రాన్స్లేటర్స్ రెడీ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జపనీస్ వాళ్ళు స్పానిష్ వాళ్ళతో మాట్లాడాలనుకోండి, ఎగ్జాక్ట్లీ, అప్పుడు ఈ జపనీస్ టు స్పానిష్, స్పానిష్ టు జపనీస్ ట్రాన్స్లేటర్ కావాలండి మనకి. ఓకే, అందుకని ఆ ట్రాన్స్లేటర్ని, జపనీస్ వాళ్ళు ఇండియా వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలంటే జపనీస్ టు హిందీ ఆర్ హిందీ టు జపనీస్. ఓకే, అండ్ ఫ్రెంచ్కి జపనీస్ టు ఫ్రెంచ్, ఫ్రెంచ్ టు జపనీస్, ఇది కమ్మి. ఇప్పుడు అదే విధంగా స్పెయిన్ వాళ్ళు ఫ్రెంచ్ తో మాట్లాడాలంటే అండి, Indirect transformation చేయొచ్చు. Like Yeah, French to see, Japanese, Japanese మళ్ళీ to మళ్ళీ వీళ్ళకి కూడా ఒక సపరేట్ ట్రాన్స్లేటర్ కావాలి కదండి వీళ్ళకి కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఫ్రెంచ్ టు స్పానిష్, ఓకే, ఆర్ స్పానిష్ టు ఫ్రెంచ్ కావాలి. ఓకే, ఫైన్. ఇప్పుడు స్పానిష్ టు హిందీ అండి, వీళ్ళకి కూడా మళ్ళీ సపరేట్ కావాలా? ఎస్. ఓకే, రైట్. హిందీ టు ఫ్రెంచ్, ఎస్. వీళ్ళకి ఒకటి కావాలా?
అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ముందేమో నేను ఓన్లీ ఒక ఎగ్జాంపుల్ చెప్పా, తెలుగు అండ్ తమిళ్ అని. బట్ ఇక్కడ మీరు 4 కంట్రీస్ పీపుల్ వస్తేనే కొంచెం కాంప్లెక్సిటీ పెరిగిందా అండి? Yes. జనరల్ గా కాన్ఫరెన్స్ అంటే, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అంటే తక్కువ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయా లేకపోతే ఎక్కువ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయండి? జనరల్ గా చాలా ఎక్కువ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి మనకి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కంట్రీ వచ్చిందండి, లాస్ట్ మూమెంట్ లో జర్మనీ కూడా పార్టిసిపేట్ చేస్తానని చెప్పింది. ఓకే, ఇప్పుడు పరిస్థితి ఏంటండి? ట్రాన్స్లేటర్ మనం ఎంతమంది ట్రాన్స్లేటర్స్ అరేంజ్ చేయాలి మళ్ళీ? సి, జపనీస్ టు జర్మన్, జర్మన్ టు ఫ్రెంచ్, జర్మన్ టు హిందీ, జర్మన్ టు స్పానిష్, ఇంతమందిని అరేంజ్ చేయాలి. ఇప్పుడు చూసారా కాంప్లెక్సిటీ ఎంత పెరిగిందో? మళ్ళీ పెరిగిందండి. ఇంకొక కంట్రీ వచ్చింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? మళ్ళీ ఇంకా కాంప్లెక్సిటీ పెరుగుద్దా? అంటే ఒక ఆర్గనైజేషన్ లో లేకపోతే ఒక ఎంటర్ప్రైజ్ లో ఇన్ని అప్లికేషన్స్ ఉంటాయండి. అన్ని అప్లికేషన్స్ కి సింపుల్ గా నేను చెప్పినట్టుగా ఒక జావా, ఒక డాట్ నెట్ అప్లికేషన్ ఉండదండి. దేర్ ఆర్ సో మెనీ అప్లికేషన్స్ ఫర్ రన్నింగ్ ద బిజినెస్ అనమాట. అదే విధంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇంతమందికి ట్రాన్స్లేటర్స్ అరేంజ్ చేసేదానికంటే ఒక సింపుల్ సొల్యూషన్ ఒక ఐడియా వచ్చిందండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి. ఆ సొల్యూషన్ ద్వారా వర్కౌట్ అయింది అనుకోండి, ఇట్ వుడ్ బి వెరీ ఈజియర్ కదా. అదేంటి సొల్యూషన్ అంటే, వీ హ్యావ్ ఎ సెంట్రల్ ట్రాన్స్లేటర్. ఓకే, సెంట్రల్ ట్రాన్స్లేటర్ ఎన్ని కంట్రీస్ అయినా రానివ్వండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జపనీస్, ఓకే, హిందీ, స్పానిష్, జర్మన్, ఓకే, ఇంకా రకరకాల కంట్రీస్ వచ్చాయి అనుకోండి. ఇప్పుడు వీళ్ళు జపనీస్ వాళ్ళు స్పానిష్ తో మాట్లాడాలంటే కూడా సెంట్రల్ ట్రాన్స్లేటరే ఇట్ ఈస్ ట్రైయింగ్ టు కన్వర్ట్ ద మెసేజ్ అండ్ సెండింగ్ ఇట్ అండ్ సెండింగ్ ద రెస్పాన్స్ బ్యాక్ అన్నమాట. ఇప్పుడు ఈ సెంట్రల్ ట్రాన్స్లేటర్ యొక్క జాబ్ ఏంటండి? ఇట్ విల్ ఫెసిలిటేట్ ది కమ్యూనికేషన్ అండ్ మెసేజ్ ఎక్స్చేంజెస్ కదండి. కమ్యూనికేషన్ ఫెసిలిటేట్ చేస్తుంది, ప్లస్ Exchange of మెసేజెస్ messages. ఎక్స్చేంజ్. ఇప్పుడు ముందు ముందు సిస్టమ్ ఎంత కాంప్లెక్స్ ఉందండి? అది చాలా కాంప్లెక్స్ సొల్యూషన్. అదే ఇదైతే కంపారిటివ్లీ చాలా ఈజీ సొల్యూషన్ కదండి. Yes. ఇది ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ఇంటిగ్రేటింగ్ డిఫరెంట్ కంట్రీస్ పీపుల్ టు ఫెసిలిటేట్ కమ్యూనికేషన్ ఫర్ ద మెసేజెస్ ఎక్స్చేంజ్. అంతేనండి, సింపుల్ గా చెప్పాలంటే. మన సార్ డెఫినేషన్ ఇప్పుడు మ్యాచ్ అయిందా? MuleSoft లో సెంట్రల్ ట్రాన్స్లేటర్ ఆప్షన్ ఉందా? సెంట్రల్ మీరు జనరిక్ ఎగ్జాంపుల్ అండి ఇది. జనరిక్ ఎగ్జాంపుల్. ఓకే, సి, మనకి అర్థం చేసుకునే దానికి జనరిక్ ఎగ్జాంపుల్ అండి. అంతే కదండి. ఇప్పుడు దీని ఒక సిస్టమ్ అనుకోండి, దీని ఒక సిస్టమ్ అనుకోండి, దీని ఒక సిస్టమ్ అనుకోండి, ఇది ఒక సిస్టమ్ అనుకుంటే మధ్యలో MuleSoft ఉండి ఇప్పుడు ఒకరికొకరికి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడమే కదండి యాక్చువల్ గా కూడా. అవును. ఓకేనా, ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అంటున్నానండి. ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఇంటిగ్రేట్ డిఫరెంట్ అప్లికేషన్స్, ఓకే, అండ్ ప్రొవైడింగ్ ది కమ్యూనికేషన్ ఫెసిలిటేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెసేజెస్ ఎక్స్చేంజ్. మనకి జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటామండి ఫస్ట్. చూసారా, జనరిక్ ఎగ్జాంపుల్ అని చెప్పున్నాం ఇక్కడ వెరీ క్లియర్ గా మనం. ఎగ్జాక్ట్లీ మీరు అబ్జర్వ్ చేస్తే Yes, sir. టెక్నికల్ ఎగ్జాంపుల్కి వెళ్ళే ముందు మనకి జనరిక్ ఎగ్జాంపుల్ ఉంటే బెటర్ కదండి ఎగ్జాక్ట్లీ అర్థం చేసుకునేదానికి. అందుకని ఫస్ట్ జనరిక్ ఏం చేసాం, నార్మల్ ఎగ్జాంపుల్లో అర్థం చేసుకున్నాము. తర్వాత ఇక్కడికి వచ్చాము, కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ తెలుసుకున్నాము. దీనికి కాంప్లెక్స్ దానికి ఒక చిన్న సొల్యూషన్, సింపుల్ సొల్యూషన్ చూసాం జనరిక్ ప్రాబ్లంకి. దీన్నే టెక్నికల్ ప్రాబ్లంకి సొల్యూషన్ చూసాం అనుకోండి, ఆటోమేటికల్లీ ఇట్ విల్ బి ఏ MuleSoft. ఈ మధ్యలో MuleSoft వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ క్లియర్ అండి, లేదా కన్ఫ్యూజన్ ఉందా? Clear. క్లియర్. Clear. క్లియర్ మహేష్.
ఒక జస్ట్ 1 సెకండ్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ మనకి ఫ్లిప్కార్ట్ అది కనిపిస్తుంది కదండి మీకు. Yes, sir. ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే మనకి అందరికి ఆబ్వియస్లీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అవన్నీ చాలా ఫెమిలియర్ అప్లికేషన్స్ కదండి. అందుకని ఫస్ట్ ఒక ఫ్లిప్కార్ట్ అనే ఒక ఎంటర్ప్రైజ్ ని తీసుకున్నానండి. యాక్చువల్గా కూడా అంటే ఫ్లిప్కార్ట్ అంటే ఎంటర్ప్రైజ్ ఎందుకు అంటున్నానండి, ఎంటర్ప్రైజ్ ఈజ్ నథింగ్ బట్ ఎ వెరీ వెరీ బిగ్ ఆర్గనైజేషన్. ఎందుకు బిగ్ ఆర్గనైజేషన్ అంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ డెలివర్ లాక్స్ ఆఫ్ ఆర్డర్స్ ఎవ్రీ డే ఆర్ ఇట్ విల్ సర్వ్ లాక్స్ ఆఫ్ కస్టమర్స్ ఎవ్రీ డే. అంతే కదండి, ఎగ్జాక్ట్లీ. అది డీల్ చేయాలంటే ఇట్ షుడ్ బి ఎ వెరీ బిగ్ ఆర్గనైజేషన్ కదా. ఎగ్జాక్ట్లీ, అందుకని ఫ్లిప్కార్ట్ ని మనం ఎంటర్ప్రైజ్ అని పిలవచ్చు అండి. ఎగ్జాక్ట్లీ. అండ్ మనకి ఎనీ బిజినెస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ బిజినెస్ రన్ అవ్వాలన్నా, ఏ ఆర్గనైజేషన్ రన్ అవ్వాలన్నా దానికి మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటాయండి. ఓకే, మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటాయి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్స్ అంటున్నారు. ఆ అప్లికేషన్స్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫ్లిప్కార్ట్కి ఏముంటుందండి, ఒక మొబైల్ అప్లికేషన్ ఉంటుంది, లేకపోతే మనకి వెబ్ అప్లికేషన్ ఉంటుంది. వెబ్ అప్లికేషన్ అంటే మన ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ లాగిన్ అయిపోయి మనం ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసేదాన్ని వెబ్ అప్లికేషన్ అంటాము. అదే మొబైల్ అప్లికేషన్ అంటే మన ప్లే స్టోర్లోకి వెళ్ళి, లేకపోతే యాపిల్ ఫోన్లో అయితే డిఫరెంట్గా వెళ్ళి అది మనం డౌన్లోడ్ చేసుకుని దెన్ విల్ ట్రై టు ప్లేస్ ద ఆర్డర్స్. ఎగ్జాక్ట్లీ. బట్ మనకి ఫ్రంట్ ఎండ్ లో కనిపించేది అవే అండి, బట్ బ్యాక్ ఎండ్ లో చాలా చాలా సిస్టమ్స్ ఉంటాయి అన్నమాట, చాలా చాలా అప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నవి, ఒక ఫ్లిప్కార్ట్ అనే ఆర్గనైజేషన్ ఇట్ మే బి యూజింగ్ 40-50 డిఫరెంట్ అప్లికేషన్స్. బట్ మనకి ఈజీగా కొంచెం మనకి మినిమం అన్న అర్థమయ్యేదానికి నేను ఐ హావ్ టేకన్ 5 అప్లికేషన్స్ అండి. ఏం 5 అప్లికేషన్స్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇదిగోండి, వీటిని అప్లికేషన్స్ అంటున్నాను. అంటే బిజినెస్ కి ఎందుకు కావాలండి అప్లికేషన్స్ అంటే ఒక్కొక్క పర్పస్ కి ఒక్కొక్క పర్టికులర్ అప్లికేషన్ ఫేమస్ ఉంటుందండి. అందుకని ఆ పర్టికులర్ అప్లికేషన్ వాడుకుంటేనే ఆ పర్టికులర్ యాక్టివిటీ ఫాస్ట్ గా చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ అప్లికేషన్ లో మనకి చాలా చాలా స్టాక్స్ ఉంటాయి కదండి. ఆ స్టాక్ మేనేజ్ చేసేదానికి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కి ఒక అప్లికేషన్ ఉంది అనుకుందాం. ఓకే, ఏంటండి ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఇన్వెంటరీ అంటే ఏంటి, మనకి స్టాక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ ఒక మోడల్ శాంసంగ్ ఒక మోడల్ ఉంది, దానికి 100 స్టాక్ ఉంది, ఇంకొక మోడల్ కి 50 ఉన్నాయి. ఇట్లా స్టాక్ మేనేజ్మెంట్ ఉంటుంది కదండి. ఆ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంతా కూడా ఒక సిస్టమ్ ఉంది అనుకుందామండి, ఒక అప్లికేషన్ బేసికల్ కూడా. ఓకే, దీనికి అండ్ ఈ సిఆర్ఎం కోసం ఒక అప్లికేషన్ ఉంది అనుకుందాం. ఎగ్జాక్ట్లీ. సిఆర్ఎం అంటే ఏంటంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. దానికి ఏదో సేల్స్ ఫోర్స్ అని ఒక అప్లికేషన్ వాడుతున్నాం అనుకుందాం. అంటే సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కస్టమర్ గా లాగిన్ అవ్వగానే మన అడ్రస్ డీటెయిల్స్, మన ఫోన్ డీటెయిల్స్, డెలివరీ అడ్రస్, బిల్లింగ్ అడ్రస్, మన నేమ్, మన డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి కదండి. అవన్నీ కూడా ఈ పర్టికులర్ సిస్టమ్ లో, ఈ పర్టికులర్ అప్లికేషన్ లో మనల్ని స్టోర్ చేసుకుంటున్నాడండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ స్టాక్ మేనేజ్మెంట్ చేసాం, తర్వాత మన డీటెయిల్స్ అన్ని స్టోర్ చేసుకుందాం ఇంకొక అప్లికేషన్ వాడుతున్నారు అనుకుందాం. యాక్చువల్గా ఆ అప్లికేషన్ ఇది సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం అని అనుకుందాం. నెక్స్ట్ మనం అప్లికేషన్ లో మనం వెబ్ అప్లికేషన్ కానీ మొబైల్ అప్లికేషన్ లో మనం ఆర్డర్ చేయాలంటే ఏం కావాలండి, పేమెంట్ గేట్వే కావాలా. దానికి పేమెంట్ ఇంటిగ్రేట్ చేస్తేనే కదండి వాళ్ళ బ్యాంక్కి మన పంపించిన ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ వాళ్ళ అకౌంట్లోకి వెళ్తాయి. ఎగ్జాక్ట్లీ. దానికోసంగా రేజర్ పే అని ఒక పేమెంట్ అప్లికేషన్ వాడుతున్నారు అనుకుందాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు పేమెంట్ చేసిన తర్వాత బిల్ జనరేట్ చేయాలి కదండి. ఆ బిల్లింగ్ కోసం జెనీవా అని ఒక అప్లికేషన్ వాడుతున్నారు అనుకుందాం. జెనీవా. ఓకే, ఫైన్. డెలివరీకి సంబంధించిన ఏదో ఒక అప్లికేషన్ వాడుతున్నారు అనుకుందాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కామర్స్ అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా రన్ చేసేదానికి మనకి ఎన్ని అప్లికేషన్స్ అవసరమైనాయి, ఇక్కడ మనం అప్రాక్సిమేట్లీ ఒక 5 అప్లికేషన్స్ తీసుకున్నాం. ఓకే, ఓన్లీ 5 అప్లికేషన్స్. కానీ రియల్ టైంలో యూల్ హ్యావ్ సో మెనీ అప్లికేషన్స్ అండి, చాలా చాలా ఉంటాయి, ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, అయితే ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఇన్ని అప్లికేషన్స్ ఉన్నాయండి. ఇన్ని అప్లికేషన్స్ కి మీరు కరెక్ట్ గా కమ్యూనికేషన్ లేకపోతే ఒకదానికి సంబంధించింది ఏమవుతుందండి, ఆబ్వియస్లీ మీరు ప్రాపర్ గా ఆర్డర్ చేయలేరు. ఎలా చేయలేరో చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకేమైందంటే, నాకు ఫ్లిప్కార్ట్ లో నేను సెర్చ్ చేసి శాంసంగ్ ఏదో గెలాక్సీ ఫోన్ ఒకటి పర్చేస్ చేయాలనుకున్నాను అనుకుంటా. ఇది శాంసంగ్ గెలాక్సీ ఫోన్ మీరు సెర్చ్ చేసి చెప్పండి అండి. ఓకే, శాంసంగ్ గెలాక్సీ ఫోన్ నాకు ఒకటి నచ్చింది, నేను దాన్ని ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటున్నానండి.
ఈ ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తారండి, మీరు అక్కడ సెలెక్ట్ చేస్తారు, యాడ్ టు కార్ట్ చేస్తారు, ఆ ప్రాసెస్ అంతా చేస్తుంటారు కదండి అక్కడ. మీరు అక్కడ చేయగానే జనరల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సామ్సంగ్ గెలాక్సీ ఫోన్ ఆ మొబైల్ అప్లికేషన్ నుంచో లేకపోతే వెబ్ అప్లికేషన్ నుంచో రిక్వెస్ట్ బ్యాక్ ఎండ్కి వస్తుందండి. యాక్చువల్గా కూడా ఒక ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్, ఒక ఇంటిగ్రేషన్ రెడీ అయి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ అని చెప్పాను నేను. ఆ మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ లో ఇవన్నీ ఉంటాయి, వీటికి రిక్వెస్ట్ వచ్చిందండి, దాన్నే రిక్వెస్ట్ అంటారు అనమాట. ఇప్పుడు ఆ మెసేజ్ ని మనం ఇందాక మెసేజ్ ఏం చెప్తున్నాం కదండి, ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ అనేది ఒక సిస్టమ్ కదండి. మళ్ళీ ఈ మీ మొబైల్ అప్లికేషన్ కానీ వెబ్ అప్లికేషన్ అనేది ఒక సిస్టమ్ అనుకుంటే, ఆ సిస్టమ్ నుంచి ఒక రిక్వెస్ట్ వస్తుంది, ఒక మెసేజ్ వస్తుంది, వచ్చి ఫస్ట్ మన మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ లోకి వస్తుంది. వచ్చిన తర్వాత అది దీనికి సంబంధించిన అర్థమయ్యే విధంగా ఇది కన్వర్ట్ చేసుకుంటుందండి. చేసుకొని ఫస్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు ముందు స్టాక్ ఉందా లేదా చెక్ చేయాలి కదండి. మీరు ఫోన్ పెడుతున్నారు, బాగానే ఉంది, స్టాక్ లేదనుకోండి, మీరు పేమెంట్ చేశారు అనుకోండి, ఏమవుద్ది? ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ మళ్ళీ అగైన్ రీఫండ్ ఇదంతా చేయాల్సి వస్తుంది. ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. ఎగ్జాక్ట్లీ. అందుకని ఫస్ట్ రిక్వెస్ట్ రాగానే అసలు స్టాక్ ఉందా లేదా చెక్ చేస్తుందండి. అంటే ఇక్కడి నుంచి రిక్వెస్ట్ వచ్చిన తర్వాత ఈ మ్యూల్సాఫ్ట్ అప్లికేషన్ ఏం చేస్తుంది, స్టాక్ ఉందా లేదో స్టాక్ అప్లికేషన్ తోటే కమ్యూనికేట్ చేస్తుంది. కమ్యూనికేట్ చేసి స్టాక్ ఉంటే రిక్వెస్ట్ ముందుకు పంపిస్తుందండి. స్టాక్ లేదనుకోండి, ఇక్కడే రెస్పాన్స్ పంపించి స్టాక్ లేదని మనకి రెస్పాన్స్ వచ్చేస్తుందండి. నో స్టాక్, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ డేస్ అను, లేకపోతే ప్లీజ్ చెక్ ఫర్ నోటిఫికేషన్ వెన్ ద స్టాక్ ఈస్ అవైలబుల్ అని ఏదో ఒక పర్టికులర్ మెసేజ్ మనకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మన కన్వీనియన్స్ కోసం స్టాక్ ఉందనుకుందాం అండి. స్టాక్ ఉన్న తర్వాత ఏమవుతుందండి, ఇమీడియట్లీ ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ కనెక్టర్. ఈ ఐఎం అంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండి. ఇక్కడికి వెళ్ళింది, చెక్ చేసింది. ఓకే ఫైన్. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, నేను ఆల్రెడీ రిజిస్టర్ అయినాను కదండి ఫ్లిప్కార్ట్ తోటే. యాక్చువల్గా కూడా ఫ్లిప్కార్ట్ తో రిజిస్టర్ అయినాను కాబట్టి నా డీటెయిల్స్ అన్నీ వస్తాయి కదండి. నా డీటెయిల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయండి, నాకు అడ్రస్ డీటెయిల్స్, బిల్లింగ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మొత్తం ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్ మొత్తం అన్ని సిఆర్ఎం లో ఉన్నాయి. ఇప్పుడు దీంతో కమ్యూనికేట్ అవ్వాలండి. కమ్యూనికేట్ అయిందండి. యాక్చువల్గా ఇక్కడి నుంచి వచ్చిన రిక్వెస్ట్ దీనికి అర్థం కాదండి, దీనికి అర్థం కాదు, వీటికి అర్థం కావు. అవన్నీ ఎవరు చూసుకుంటున్నారండి, మన మ్యూల్సాఫ్ట్ అనే ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ వీటిని దీనికి అర్థమయ్యే విధంగా, లేకపోతే దీనికి అర్థమయ్యే విధంగా, దీనికి అర్థమయ్యే విధంగా అది కమ్యూనికేట్ చేసి మొత్తం ఫెసిలిటేట్ చేస్తుందండి. ఎగ్జాక్ట్లీ. ఓకే ఫైన్. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ సిస్టమ్ నుంచి మన డీటెయిల్స్ వచ్చాయండి. ఓకే, ఏం డీటెయిల్స్, బిల్లింగ్ అడ్రస్, డెలివరీ అడ్రస్, నెక్స్ట్ మన నేమ్ వచ్చిందండి. ఎగ్జాక్ట్లీ. అయితే మనం తీసుకొచ్చిన డేటా మనకు కావాల్సిన విధంగా లేదనుకుందామండి. ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మన నేమ్ ఉంది, మన నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన ఎవరు, ఆయన పేరు దినేష్ కుమార్ అనుకుందామండి. దినేష్ కుమార్ సాహు అనుకుందాం. ఇప్పుడు ఈ నేమ్ ఎలా అయిందంటే, ఫస్ట్ నేమ్ లో ఏమో ఇది, ఓకే, ఇదేమో మిడిల్ నేమ్ లో ఉంది, ఇదేమో లాస్ట్ నేమ్ లో ఉంది. ఇలా వచ్చిందండి నాకు, ఇట్లా విడివిడిగా వచ్చాయి. ఫస్ట్ నేమ్ ఇది, లాస్ట్ నేమ్ ఇది, మిడిల్ నేమ్ ఇది. ఇప్పుడు నాకు బిల్ జనరేట్ చేసేటప్పుడు ఏమో అలా కాదండి, 3 కలిపి కావాలి. ఫుల్ నేమ్ కావాలి. ఏం కావాలి, ఫుల్ నేమ్ కావాలి. అప్పుడు ఆ ఫుల్ నేమ్ ని నేనేం చేస్తానంటే, ఏంటండి, కంకాటినేట్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, కంకాటినేట్ ఎక్కడ చేస్తామండి, ఈ దాన్ని కంకాటినేట్ చేసేదాన్ని ఎన్రిచ్మెంట్ అంటారండి. యాక్చువల్గా ఫస్ట్ నేమ్ ప్లస్ మిడిల్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్. ఓకే చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన డేటా నాకు కావాల్సిన ఫార్మాట్ లో లేకపోతే అది ఎవరు కన్వర్ట్ చేస్తారంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో ఫార్మాట్ కన్వర్షన్. నేను చెప్పాను కదండి, ఇప్పుడు సేల్స్ ఫోర్స్ ఒక ఫార్మాట్ లో వేస్తుంది, ఇది ఒక ఫార్మాట్ లో వేస్తుంది. అది చేసుకునేదంతా ఎవరు చేస్తారండి, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనే ఒకటి ఉంటుందండి, దాంట్లో చేసుకోవచ్చు మనం. దీన్ని మెసేజెస్ ని మనకు కావాల్సిన విధంగా మార్చుకునేదాన్ని ఎన్రిచ్మెంట్ అన్నానండి. ఇవన్నీ పదాలు మళ్ళీ నేను డీటెయిల్ గా డిస్కస్ చేస్తాను, ఈ వర్డ్స్ అన్ని కూడా. బట్ స్టిల్ ఫర్ నౌ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వెరీ ఈజీ. ఓకే నౌ ఇప్పుడు ఏమైందండి, స్టాక్ ఉంది, మనకి డెలివరీ అడ్రస్లు, బిల్లింగ్ అడ్రస్లు, నెక్స్ట్ కావాల్సిన డీటెయిల్స్ అన్ని వచ్చేసాయి. ఏం చేస్తామండి, పేమెంట్ కనెక్టర్కి వెళ్తాం. పేమెంట్ సక్సెస్ అయిందండి. ఓకే, పేమెంట్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఏమవుతుందండి, పేమెంట్ అయిన తర్వాత పేమెంట్ సక్సెస్ అవ్వకపోతే ఏం చెప్పొద్ది, యువర్ పేమెంట్ ఈజ్ నాట్ సక్సెస్ఫుల్, ప్లీజ్ ట్రై ఫర్ ద పేమెంట్ వన్స్ అగైన్ అని చెప్పి మనకి మెసేజ్ వచ్చేస్తుందండి, వెనక్కి రెస్పాన్స్ వెళ్ళిపోద్ది ఇక్కడ నుంచి. ఇప్పుడు పేమెంట్ కూడా సక్సెస్ అయిపోయిందండి మనకి. నెక్స్ట్ బిల్ జనరేట్ అవుద్దా అండి,
అంతే కదా, పేమెంట్ అవ్వగానే బిల్ జనరేట్ చేస్తాం. బిల్ జనరేట్ చేసి ఈ సిస్టము బిల్ ఇస్తుందండి మనకి. జెనీవా అనే సిస్టము బిల్ జనరేట్ చేసి బిల్ ఇస్తే ఆ బిల్లుని మనం ఏం చేస్తామండి, డెలివరీ డిపార్ట్మెంట్కి డెలివరీ అప్లికేషన్ పంపించాలి కదండి. పంపించి ఇప్పుడు వీళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసాము, మీ ఆర్డర్ సక్సెస్ఫుల్, మీ ఆర్డర్ పలానా డేట్కి మీకు డెలివరీ అవుద్దని మీకు రెస్పాన్స్ వస్తుందండి ఫ్రంట్ ఎండ్కి. ఓకే, బ్యాక్గ్రౌండ్లో ఎంత ప్రాసెస్ జరిగిందో చూసారా అండి. ఓకే, ఇన్ని అప్లికేషన్స్తో కమ్యూనికేట్ అవుద్ది ఒక మెసేజ్ వచ్చి అన్నిటినీ సరి చూసుకొని ఇవన్నీ ఒక ఆర్కెస్ట్రేషన్ లాగా. అంటే ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఒక మ్యూజిక్ పర్సన్ మధ్యలో ఉండి ఎలాగ నీట్గా అరేంజ్ చేసి అదే విడివిడిగా కొట్టేశారు అనుకోండి మ్యూజిక్, అది నాయిస్ లాగా ఉంటుంది. అదే ఒక పర్సన్ మధ్యలో ఉండి ఆర్కెస్ట్రేటర్ అందరినీ కరెక్ట్గా కొట్టిస్తే ఏమవుద్ది, ఆబ్వియస్లీ ఒక నైస్ మ్యూజిక్ లాగా వస్తుంది. అట్లా మ్యూల్సాఫ్ట్ ఏం చేస్తుందండి, ఇక్కడ ఆర్కెస్ట్రేషన్ చేపిస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ చేపిస్తుంది, ఎన్రిచ్మెంట్ చేపించి చాలా ఈజీగా మొత్తం దీన్ని అరేంజ్ చేసి మొత్తానికి మళ్ళీ రెస్పాన్స్ పంపిస్తుంది. ఇప్పుడు మీరు మొబైల్ అప్లికేషన్లో కానీ లేదా వెబ్ అప్లికేషన్లో కానీ ఏం చూస్తారండి, మీ సక్సెస్ఫుల్ రెస్పాన్స్ చూస్తారు. యువర్ ప్రోడక్ట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్ ఫర్ ద ఆర్డర్ అండ్ ఇట్ విల్ బి డెలివర్డ్ ఆన్ సో అండ్ సో డేట్ అని మనకి అక్కడ రెస్పాన్స్ వచ్చేస్తుంది. అంతేనా? వెరీ క్లియర్ అండి. లేకపోతే అలా కాకుండా ఇంకేమైనా జరుగుతుందా మనకి ఇక్కడ? ఓకే, ఇక్కడ ఈ ఫ్రంట్ ఎండ్ ఈ బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ కి మొత్తం ఇది కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసిందండి మ్యూల్సాఫ్ట్ ప్లాట్ఫామ్. డేటా ఎక్స్చేంజ్ కూడా జరుగుతూ ఉందా, అరేంజ్ చేసిందా లేదండి మనకి. అప్పుడు ఇది ఇప్పుడు ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ని ఇంటిగ్రేట్ చేసేదానికి ఉపయోగపడుతుందండి ఈజీగా. ఎస్. ఓకే, ఇదంతా జావాలో చేయలేమా అండి? చేయొచ్చు. జావాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 days పట్టింది అనుకోండి, అంటే అప్రాక్సిమేట్లీ చెప్తానండి. ఓకే, మ్యూల్సాఫ్ట్లో ఒక 1 week లో చేసేయచ్చు. అప్పుడు మ్యూల్సాఫ్ట్ ఈజ్ అన్ ఇంటిగ్రేషన్ టూల్ ఆర్ ప్లాట్ఫామ్ అండి. ఓకే రైట్, మనం ముందు డెఫినేషన్ చెప్పుకున్నావా, మ్యూల్సాఫ్ట్ ఈజ్ అన్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ ఆర్ టూల్. ఎందుకని? వర్క్ తగ్గించింది కదండి మనకి వెరీ ఈజీగా. అండ్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ టు ఇంటిగ్రేట్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్. ఫ్లిప్కార్ట్ ఎంటర్ప్రైజ్ అండి, దాంట్లో మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నాయా, వాటిని ఇంటిగ్రేట్ చేస్తుందా? మన డెఫినేషన్ మ్యాచ్ అయిపోయిందా అండి? మ్యాచ్ అయిందండి? మ్యాచ్ అయింది Yes, కదా, sir. వెరీ సింపుల్ గా క్లియర్ గా మ్యాచ్ అయిపోయింది కదా. సి, Yes, ఈ sir. ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, ఎన్రిచ్మెంట్ ఏంటి, ఈ ఆర్కెస్ట్రేషన్ ఏంటి, ఫర్దర్ సెషన్స్ లో ఐ విల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. ఎందుకనంటే మ్యూల్సాఫ్ట్ కి అవి హార్ట్ లాగా బేసికల్ గా కూడా. ఓకే, సింపుల్ గా ఇప్పుడు మనం బ్రాడ్ లో చెప్పుకోవాలంటే సామ్సంగ్ ఫోన్ ఆర్డర్ చేసాం మనం, ఆ బ్యాక్ ఎండ్ లోకి వచ్చింది రిక్వెస్ట్, ఆ బ్యాక్ ఎండ్ లో మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిందంతా కూడా కమ్యూనికేషన్ అంతా కూడా మ్యూల్సాఫ్ట్ మేనేజ్ చేసి రెస్పాన్స్ పంపించాం. అంతే, సింపుల్ అండి, అయిపోయింది. దిస్ ఈస్ కాల్డ్ MuleSoft integration platform. This is the job of MuleSoft integration platform or MuleSoft integration tool. Any questions అండి ఇప్పుడు దాకా? No, sir, it's clear. No. ఓకే, అర్థమవుతుందండి, ఈజీగా ఉందా? Yes. ఓకే ఓకే ఫైన్. నౌ ఓకే, 1 second. ఓకే ఫైన్. ఇప్పుడు అసలు మ్యూల్సాఫ్ట్ ఎందుకు నేర్చుకోవాలండి? ఎగ్జాక్ట్లీ మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ టూల్ అని చెప్పాను నేను. యాక్చువల్గా కూడా చాలా ఈజీ ఉంటుంది అని చెప్పాను, చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది అని చెప్పాను. బాగానే ఉంది ఎగ్జాక్ట్లీ.
అంతా ఓకే. బట్ ఎందుకు నేర్చుకోవాలి ఎగ్జాక్ట్లీ ఏంటంటే దెర్ ఆర్ సర్టన్ రీజన్స్ అండి. నా ఎక్స్పీరియన్స్ తోటే నేను కొన్ని రీజన్స్ ని ఫిగర్ అవుట్ చేశాను అనమాట. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టూల్ నేర్చుకోవాలని ఎప్పుడైనా మనం డిసైడ్ చేసినప్పుడు ఒక చిన్న ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టూల్ నేర్చుకునే ముందు దానికి ఆపర్చునిటీస్ బాగున్నాయా, దీనికి ఫ్యూచర్ బాగుంటుందా, ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా మనకి రైజ్ అవుతాయండి. ఆ క్వశ్చన్స్ అన్నిటిని రైజ్ చేసే ఆ క్వశ్చన్స్ అన్నిటిని ఆన్సర్ చేసే స్లైడ్ ఇది బేసికల్ గా కూడా. ఓకే ఫైన్. నా ఎందుకు నేర్చుకోవాలంటే ఫస్ట్ ఒక రీజన్ చెప్తానండి. ఎగ్జాక్ట్లీ ఒక రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ ద ఇండస్ట్రీ లీడర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ టూల్స్ యాజ్ పర్ గార్ట్నర్ రిపోర్ట్. ఓకే, ఈ గార్ట్నర్ రిపోర్ట్ అంటే ఏంటో చాలా మంది డౌట్ ఉండొచ్చు. గార్ట్నర్ రిపోర్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ హాలీవుడ్ మూవీస్ కానీ లేకపోతే వరల్డ్ సినిమాకి ఆస్కర్ అవార్డ్స్ ఎంత గ్రేటెస్ట్ అవార్డ్స్ అంటే ఎగ్జాక్ట్లీ హైయెస్ట్ అవార్డ్స్ కదా. ద సేమ్ వే సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్స్ కి వాళ్ళ టూల్స్ కి ర్యాంకింగ్ ఇస్తారండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆ ర్యాంకింగ్ ఇచ్చే ఆర్గనైజేషన్ పేరే గార్ట్నర్. ఓకే, వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారంటే ఒక్కొక్క కేటగిరీ తీసుకొని ఆ కేటగిరీలో ఏ ప్లాట్ఫామ్స్ ఏ టూల్స్ బాగున్నాయని చెప్పి వాళ్ళు ర్యాంక్ చేస్తారండి, చాలా ఫ్యాక్టర్స్ డిసైడ్ చేసి. ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ గార్ట్నర్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తుంది. దాంట్లో ఇది ఎప్పుడు 4 సెగ్మెంట్స్ ఉంటాయండి. లీడర్ అంటే టాప్ అండి బేసికల్ గా కూడా. ఆ లీడర్ సెగ్మెంట్ లో ఉంటుందండి, కంటిన్యూస్ గా ఉంది చాలా ఇయర్స్ నుంచి అనమాట. ఏది ఇంటిగ్రేషన్ కండి. అందుకని దట్ ఈస్ వన్ రీజన్. అంటే ఎందుకని ఇప్పుడు ఒక ఆస్కార్ అవార్డు వచ్చిన ఒక యాక్టర్ కానీ డైరెక్టర్ కానీ ఆబ్వియస్లీ ఏందండి గ్రేటెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తేనే కదా వాళ్ళకి ఇస్తారు. ద సేమ్ వే గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ గ్రేటెస్ట్ పర్ఫార్మెన్స్ మ్యూల్సాఫ్ట్ పర్ఫార్మ్ చేస్తుంటేనే వాళ్ళు దానికి ఆ లీడర్ గా రికగ్నైజ్ చేస్తారండి. అందుకని దట్ ఈస్ వన్ రీజన్ ఫర్ అస్ టు లెర్న్. ఓకే, నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ అనే ఆర్గనైజేషన్ సిఆర్ఎం మార్కెట్ లో చాలా పెద్ద ఆర్గనైజేషన్ అంటే మనకి మైక్రోసాఫ్ట్ లేకపోతే గూగుల్ లేకపోతే ఫేస్బుక్ ఇట్లా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, లేకపోతే ఆరకిల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇవన్నీ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఎలాగో ఈ సేల్స్ ఫోర్స్ అనేది ఒక సిఆర్ఎం సాఫ్ట్వేర్ ప్రొవైడర్. ఇది కూడా చాలా పెద్ద ఆర్గనైజేషన్ అండి. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఏం చేశారంటే ఆల్మోస్ట్ 40,000 ప్లస్ క్రోర్స్ కి 2018 లో అక్వైర్ చేశారండి దీన్ని. అంటే దీనికి ఈ పాయింట్ ఎందుకు చెప్తానండి, ఇంటిగ్రేషన్ లో చాలా హండ్రెడ్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ టూల్ ని వాళ్ళు ఎందుకు అక్వైర్ చేసుకున్నారు? రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఫీచర్స్, గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మార్కెట్. అందుకని దీన్ని అక్వైర్ చేసుకొని వాళ్ళు ఇంకా బాగా 2018 నుంచి 23 to 24 లోపల దాన్ని ఇంకా ఎక్కువ బాగా డెవలప్ చేశారండి వీళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ రీజన్. నెక్స్ట్ థర్డ్ రీజన్ ఏంటంటే దీనికి కాంపిటేటర్స్ ఉంటారు కదండి. ఇప్పుడు నేను అందుకని కాంపిటేటర్స్ కొంతమంది లిస్ట్ చేసినప్పుడు టిప్కో అని, భూమి, ఐఐబి అని, యాక్చువల్గా అపాచీ క్యామెల్ అని, ఇంకా జెటర్ బిట్ అని, ఇట్లా చాలా చాలా టూల్స్ ఉన్నాయండి మార్కెట్ లో. ఓకే, వాటిలన్నిటితో పోల్చుకుంటే ఇది అహెడ్ ఇన్ ద కాంపిటీషన్ అండి. ఎలాగా? ఫీచర్స్ లో అండి బేసికల్ గా కూడా ఫీచర్స్ లో చాలా అహెడ్ ఉంటుంది. అండ్ అసలు వీటికి ఏది కూడా దగ్గరలో కూడా ఉండదండి, ఏ టూల్ కూడా బేసికల్ కూడా. ఓకే, అందుకని దట్ ఈస్ వన్ మోర్ రీజన్ వేర్ వీ కెన్ స్పెసిఫై వీ షుడ్ లెర్న్ మ్యూల్సాఫ్ట్. ఎగ్జాక్ట్లీ. ఓకే ఫైన్. నెక్స్ట్ నేను ఇప్పటి వరకు ఏం చెప్పానండి, మ్యూల్సాఫ్ట్ ఈజ్ అన్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అన్నాను. అప్పుడు మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అనగానే మ్యూల్సాఫ్ట్ దేనికి వాడతామని ఒక చెప్తానండి, ఒక రీజన్. ఎగ్జాక్ట్లీ. అంటే ఏపీఐ డెవలప్ చేసేదానికి, ఏపీఐ అండ్ ఇంటిగ్రేషన్ డెవలప్మెంట్, ఈ రెండింటి కోసం వాడతామండి ఫైనల్ గా మ్యూల్సాఫ్ట్ ని. డెవలప్మెంటే కదా, ఇంకా వేరే వేరే ఉంటాయి, బట్ మేజర్ గా డెవలప్మెంట్ అనుకుందాం కొద్దిసేపు. ఓకే ఓకే ఫైన్. దీంట్లో డిజైన్ అని, ఇంప్లిమెంట్ అని, సెక్యూర్ అని, డిప్లాయ్ అని, ఇట్లాగా మనకి సాఫ్ట్వేర్ లో ఎస్డిఎల్సి అంటారు కదండి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, తర్వాత డెవలప్మెంట్, తర్వాత టెస్టింగ్, తర్వాత డిప్లాయింగ్, ఇట్లాగా అన్ని ఉంటాయి కదండి మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. అలాగే ఏపీఐ మనం మేనేజ్ చేసేదానికి ఫస్ట్ ఫేజ్ నుంచి, డిజైన్ ఫేజ్ నుంచి లాస్ట్ మానిటర్ ఫేజ్ దాకా కూడా మ్యూల్సాఫ్ట్ అనే ప్లాట్ఫామ్ మొత్తం ఫీచర్స్ ఉంటాయండి. will provide all features.
వేరే టూల్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ ఇంప్లిమెంట్ స్టార్ట్ చేసింది అనుకోండి, సెక్యూర్ చేయలేదు యాక్చువల్గా కూడా, దానికి మళ్ళీ ఇంకొక టూల్ తీసుకోవాలి. ఇలాగా ప్రతిదీ ఏదో ఒక విధంగా ఈ టూల్స్ అన్ని కూడా ఆటోమేటికల్లీ దే ఆర్ డిపెండెంట్ ఆన్ మళ్ళీ సమ్ అదర్ సిస్టమ్. బట్ MuleSoft ఏంటంటే ఈ 5 స్టెప్స్ అన్ని మొత్తం చేసేదానికి కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ అండి. యాక్చువల్ కూడా ఈ 5 స్టెప్స్ కూడా MuleSoft కూడా ప్రొవైడ్ చేయగలుగుతాడు. దే హ్యావ్ ద క్యాపబిలిటీ. ఈస్ దట్ క్లియర్ అండి? ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ రీజన్స్ టు లర్న్. వై షుడ్ ఐ లర్న్? ఇవి టెక్నికల్ రీజన్స్ అండి. ఓకే, జనరల్ రీజన్స్ ఏంటో కూడా చూద్దాం. ఎగ్జాక్ట్లీ ఏంటి, కొంచెం కంపారిటివ్లీ వేరే వాటితో పోల్చుకుంటే ప్రైసింగ్ రీజనబుల్ ఉంటుందండి ఫర్ ఎంటర్ప్రైజెస్ అన్నమాట. రీజనబుల్ ప్రైసింగ్ ఉన్నప్పుడు ఆటోమేటికలీ దే ట్రై టు యూజ్ ఇట్ మోర్ కదండి, అందుకని. అండ్ ఇప్పుడు ఎవరు చూసినా క్లౌడ్ 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 అంటున్నారు కదండి, ఇది ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామే. క్లౌడ్ సొల్యూషన్ ఉంది, ప్లస్ వాళ్ళ సర్వర్లో వాళ్ళు పెట్టుకొని చేసుకున్న ఆ సొల్యూషన్, దాన్నే ఆన్ ప్రెమిస్ సొల్యూషన్ అన్నమాట. అంటే రెండు ఇచ్చినాడు, క్లౌడ్ సొల్యూషన్ ఇచ్చినాడు, ఆన్ ప్రెమిస్ సొల్యూషన్ ఇచ్చినాడు. అందువల్ల ఏమవుతుందండి, మార్కెట్లో ఎక్కువ మంది వాడుకునే దానికి స్కోప్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆన్ ప్రెమిసెస్ బ్యాంక్స్ ఉన్నాయండి, బ్యాంక్స్ వాళ్ళ డేటా క్లౌడ్ లోకి వెళ్ళకూడదు అంటున్నారు, అప్పుడు బ్యాంక్స్ కూడా MuleSoft వాడుకోవచ్చు ఈ ఆన్ ప్రెమిసెస్ సొల్యూషన్. అంతేనా కాదండి యాక్చువల్గా కూడా. ఓకే ఫైన్. తర్వాత ఈ పాయింట్ అండి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొత్తగా మనం నేర్చుకోవాలి అని ఒక టూల్ అనుకున్నప్పుడు అది ఎలా ఉండాలండి, కొంచెం చిన్నదిగా ఉండాలి, దాన్ని ఈజీగా నేర్చుకోగలగాలి, ఫాస్ట్గా నేర్చుకోగలగాలి. ఆ అన్ని ఫీచర్స్ MuleSoft ఉన్నాయండి. యూ కెన్ లెర్న్ ఇట్ ఈజియర్, ఓకే, అండ్ ఫాస్టర్. యూ కెన్ లెర్న్ ఇట్ ఈజియర్ అండ్ ఫాస్టర్. ఎందుకనండి, ఇట్ ఈస్ ఏ మీడియం సైజ్ టూల్. ఓకే, అందుకని ఫాస్ట్గా లెర్న్ చేసుకోవచ్చు. అండ్ ఈజియర్ నేను ఎందుకన్నానండి, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫెసిలిటీస్ అండి. డ్రాగ్ అండ్ డ్రాప్ అనే దానికంటే కూడా డ్రాగ్ డ్రాప్ అండ్ కాన్ఫిగర్ అండి. డ్రాగ్ డ్రాప్ అండ్ కాన్ఫిగర్ అంటే దాని అర్థం ఏంది, కొన్ని ఉంటాయి రెడీగా యూజర్ ఇంటర్ఫేస్ లో, డ్రాగ్ చేస్తాం, డ్రాప్ చేస్తాం, తర్వాత ఆడికెళ్ళి కొన్ని డీటెయిల్స్ ఇస్తే మనకి ఆటోమేటిక్ గా వర్క్ చేసేదానికి సరిపోద్దండి. అందువల్ల లెర్న్ ఈజియర్ అండ్ ఫాస్టర్ అనే పాయింట్ వెరీ వెరీ యాప్ట్ అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, నెక్స్ట్ సరే అండి, ఈజీ నేర్చుకున్న ఫాస్ట్ నేర్చుకున్న జాబ్స్ లేకపోతే కష్టం కదా అని అనొచ్చు. ఎగ్జాక్ట్లీ, బట్ జాబ్స్ ఆర్ వెరీ గ్రేట్ ఇన్ డిమాండ్ అండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, నౌ కరెంట్లీ ద మార్కెట్ ఈస్ స్లో ఫర్ ఎవ్రీ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ అనే కాదు, లేకపోతే ఈ టూల్ అనే కాదు, ఏ టెక్నాలజీ ఏ టూల్ తీసుకున్నా కూడా మార్కెట్ చాలా చాలా స్లోగా ఉంది బికాస్ ఆఫ్ ద కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్. బట్ స్టిల్ యాక్చువల్గా నేను ఒక చిన్న సజెషన్, ఒక చిన్న పాయింట్ ఏం చెప్తానంటే, ఎగ్జాక్ట్లీ బీయింగ్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఐ హావ్ సీన్ మల్టిపుల్ మార్కెట్ సైకిల్స్ అండ్ ఆల్. ఎగ్జాక్ట్లీ ఏం చెప్తానంటే, మార్కెట్ ఎప్పుడైతే కొంచెం డౌన్ లో ఉంటుందో అప్పుడు మనం టూల్ నేర్చుకొని రెడీగా ఉంటే మార్కెట్ లో కొంచెం అప్ రాగానే చాలా మంది ఏం చేస్తారంటే మార్కెట్ అప్ అయిన తర్వాత నేర్చుకుంటారండి. ఇప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే మనం ముందు నేర్చుకుంటూ ఉన్న అడ్వాంటేజ్ ఏంది, మార్కెట్ అప్ అవ్వగానే జాబ్ ఆపర్చునిటీస్ ఫస్ట్ వెళ్ళి మనం రెజ్యూమ్ పెట్టేసి వీ కెన్ డైరెక్ట్లీ హిట్ ద మార్కెట్ అండి. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఒక 3 months పట్టేది నేర్చుకునేదానికి, మనం ఒక 1.5 2 months ఆల్రెడీ 3 months లో నేర్చేసుకున్నాం. మార్కెట్ అప్ అవ్వగానే మనం రెడీగా ఉన్నాం, వాళ్ళు రెడీగా లేరు, ఆబ్వియస్లీ మన కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కదండి. అందుకని యూ హ్యావ్ టు బి మార్కెట్ స్లోగా ఉన్నా ఇదిగా ఉన్నా నేర్చుకుని రెడీగా పెట్టుకోండి. మార్కెట్ అప్ అవగానే ఇమీడియట్ వీఆర్ ద పీపుల్ టు గో అండ్ హిట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ శాలరీస్ ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఎగ్జాక్ట్లీ ఎలాగ చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మన స్టూడెంట్స్ లో 3 years కి 12 lakhs తీసుకున్న వాళ్ళు ఉన్నారండి. ఓకే, 5 years కి 19 lakhs తీసుకున్న వాళ్ళు ఉన్నారండి. 5 years కే 25 LPA తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, సి దీస్ ఆర్ ఆల్ ది కొంచెం వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేసి బాగా ఇది చేశారు. సి జనరలీ ఇట్ విల్ రేంజ్ ఫ్రమ్ ఒక 3 lakhs 3 years కంటే 8 lakhs టు 12 LPA ఈజ్ వెరీ ఈజీ అండి. ఓకే, 5 years అంటే మేబీ 10 to 15 ఈజీగా వస్తుందండి. ఇప్పుడు నేను చెప్పిన 3 years కి ఇది, ఒక 5 years కి అయితే ఇలా చేసుకోవచ్చు యాక్చువల్లీ కూడా. ఓకే ఫైన్, రైట్. ఎనీ క్వశ్చన్స్ అండి సో ఫార్?
యుఎస్ లో ఎలా ఉన్నాయండి సాలరీస్? యుఎస్ లో ఆబ్వియస్లీ అంటే మార్కెట్ రేంజ్ మీకు తెలిసిందే కదండి. జనరల్ గా ఒక 80,000 నుంచి 150 ఆర్ 160 ఆ రేంజ్ వరకు ఉంటుందండి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే. బట్ దే ఎక్స్పెక్ట్ మోర్ అండి అక్కడ, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. ఇప్పుడు జనరల్ గా ఇండియాలో చూస్తే మీకు 3 to 5 years పెట్టుకుంటే సరిపోద్ది, బట్ అక్కడ కొంచెం ఎక్స్పెక్టేషన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్కువ ఉంటుంది కదా జనరల్ గానే. వేరే ఏ టెక్నాలజీ అయినా కానీ ఇట్స్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు మ్యూల్ సాఫ్ట్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఆ పర్టికులర్ దాన్ని ఏమంటారు కంపెనీస్ రిక్వైర్మెంట్. మోస్ట్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్ సీన్ ఈస్ లైక్ అవి నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎగ్జాక్ట్లీ. అండ్ దర్ ఇస్ ఎ గ్రేట్ డిమాండ్ ఫర్ సాలరీస్ పరంగా కూడా మంచి డిమాండ్ ఉందండి ఈ యుఎస్ లో కూడా. సర్టిఫికేషన్ ఇంపార్టెంట్ అండి? ఏంటండి? సర్టిఫికేషన్ చేయాలా ఎస్ కంపల్సరీ? ఎస్ అండి, ఎస్ అండి, ఎస్ అండి, ఎస్ అండి. ఓకే. అంటే చేయాలని డిమాండ్ అనేమి లేదండి, బట్ యూ నీడ్ టు ప్రూవ్ యు ఆర్ బెటర్ దాన్ ద అదర్ పీపుల్, రైట్? యాక్చువల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 candidates వచ్చారండి. ఓకే, ఇంటర్వ్యూకి 2 candidates వచ్చారు, నేనే ప్యానల్లో ఉన్నాను. ఓకే, ఇద్దరు అంతా కరెక్ట్ గా చెప్పారండి, బాగుంది. ఈయనకి ఒక 65% ఇచ్చాం, ఈయనకి ఒక 65% ఇచ్చాం అనుకోండి. ఇప్పుడు ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ సర్టిఫికేషన్. మాకు ఒక పొజిషనే ఉందనుకోండి, అప్పుడు ఏమైనా ప్రిఫర్ చేస్తామండి? ఈయనకి సర్టిఫికేషన్ ఉంది, ఈయనకి లేదనుకుందామండి. ఈయనకు ఉంది, ఈయనకు లేదనుకుందాం, వీ ప్రిఫర్ హిమ్ ఓన్లీ కదండి. అండ్ ఈవెన్ రిక్రూటర్ కూడా ఫస్ట్ మన రెజ్యూమ్ స్క్రీన్ చేసేటప్పుడు ఈ సర్టిఫికేషన్ ఉందా లేదా అంటే వాళ్ళు ముందుగానే వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తారండి. ఎస్పెషల్లీ సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ కంపెనీ జాబ్స్ అన్ని కూడా ఎక్కువ సర్టిఫికేషన్స్ ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తారండి. దట్స్ వై వీ కెన్ డూ ఎంసీడీ లెవెల్ 1 అని ఒకటి ఉంటుంది, ఇది కంప్లీట్ చేస్తే సరిపోతుంది. అండ్ మన కోర్స్ చేసిన దానివల్ల యూ విల్ బి ఏబుల్ టు ఈజీలీ క్రాక్ దిస్ ఎంసీడీ లెవెల్ 1 అండి. విల్ హెల్ప్ యూ ఇన్ దట్ ఆస్పెక్ట్ అండ్ ఆల్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు మ్యూజిక్తో పాటు ఇంకేమైనా అదర్ టూల్స్ కూడా నేర్చుకోవాలండి? ఓకే, మీ వాయిస్ కొంచెం బ్రేక్ అయింది, నేను రిపీట్ చేస్తాను. మ్యూల్సాఫ్ట్ తో పాటు ఇంక వేరే ఏమైనా నేర్చుకోవాలనేది మీ క్వరీ, అంతేనండి? ఎస్, కరెక్ట్. నాట్ రిక్వైర్డ్ అండి, మ్యూల్సాఫ్ట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఎగ్జాక్ట్లీ. లైక్ కోడింగ్ ఏం అవసరం లేదా? మీన్స్ లైక్ నో నీడ్ టు లెర్న్ ఎనీ లాంగ్వేజెస్? నేను చెప్తానండి, Python, ఐ కమ్ టు దట్ పాయింట్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. చెప్తాను ఎంతవరకు అవసరం అంటే దాంట్లో డీటెయిల్ గా ఐ స్పెండ్ అనదర్ ఒక 2 to 5 minutes అక్కడ స్పెండ్ చేస్తాను నేను. డ్యూరేషన్ ఎంత సార్ ఇప్పుడు ఒకవేళ కోర్సు స్టార్ట్ అయితే? అది కూడా చెప్తానండి, నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. యా సార్ మనకు సార్ యాక్చువల్లీ క్లాసెస్ ఇలా తెలుగులోనే ఉంటాయా సార్ ముందు క్లాసెస్? మోస్ట్లీ తెలుగులోనే ఉంటుంది. అంటే యాక్చువల్లీ ఐఎమ్ కేపబుల్ టు టేక్ బోత్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్ as తెలుగు అండి, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ ఇన్ తెలుగు ఇట్ సీమ్స్. అందుకని వీఆర్ ట్రైంగ్ టు టేక్ ఇట్ ఇన్ తెలుగు అండి. ఓకే ఓకే సార్. సార్ ఓకే, ఇప్పుడు ఎక్స్ట్రా మీన్ ఫ్రెషర్స్గా ఎక్స్ట్రా టెక్నాలజీ నేర్చుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ పెట్టే వాళ్ళకి ఎక్స్ట్రా టెక్నాలజీ నేర్చుకుంటే బెటర్గా ఉంటుంది, డిమాండ్ ఉంటుందని ఉంటాయి కదా సార్, అలా ఏమైనా ఉందా? అంటే యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ క్లియర్ థింగ్ అండి, ఎగ్జాక్ట్లీ లైక్ మీరేంటండి, వాట్ ఈస్ యువర్ ప్రొఫైల్? బీటెక్ కంప్లీటెడ్ సార్, ఎలక్ట్రికల్. ఓకే ఓకే, ఫైన్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందు ఒక 2-3 టెక్నాలజీస్ నేర్చుకొని బాగా వెల్వర్స్ అయ్యేదానికంటే ఫస్ట్ ఒకటి నేర్చుకొని దాంట్లో స్పెషలైజేషన్ అండి ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ ఆల్వేస్ సజెస్టబుల్. వన్స్ యూ మాస్టర్ దట్ పర్టికులర్ టెక్నాలజీ దెన్ యూ ఎక్స్పాండ్ యువర్ వింగ్స్ టు ద అదర్ టెక్నాలజీస్ అండి. అంటే ఇప్పుడు 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళే వాళ్ళకి మ్యూల్సాఫ్ట్తో పాటు ఒకటి సరిపోద్దండి, అడిషనల్గా సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. ఫస్ట్ ఎంట్రీ ఇవ్వాలండి, వెళ్ళి ఎంట్రీ ఇచ్చేసుకొని తర్వాత మీరు ఒకటి కాదండి 4 నేర్చుకోండి, ఇబ్బంది లేదు. ఫస్ట్ ఆ స్టెప్ విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్, రైట్? ఓకే, ఇప్పుడు ఒకేసారి నేను ఒక 4 టెక్నాలజీస్ నేర్చుకుని మిమ్మల్ని లోపలికి వెళ్ళమని అనుకోండి, ఎంత కష్టం అండి. ఇట్ వుడ్ బి వెరీ డిఫికల్ట్, రైట్? ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి రిక్వైర్మెంట్ ఉండొచ్చని. ఇప్పుడు డివాప్స్ ఉంది సార్, అది ఓకే సార్. ఐ మీన్ అంటే ప్రీవియస్గా నేను డివాప్స్ తీసుకున్నాను,
ఫ్రెషర్స్గా వెళ్ళిన వాళ్ళకి డివోప్స్తో పాటు అడిషనల్గా ఏం అడగరు. అది 4 years పెట్టి వెళ్తే వాళ్ళకి అదే అడిషనల్గా అదే చెప్తానండి. మీరు ఇప్పుడు అదే లెర్న్ ఫాస్టర్ అండ్ ఈజియర్ అని ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెప్పానండి నేను? డెవాప్స్ తీసుకుంటే 5 to 6 టూల్స్ నేర్చుకోవాలి మీరు. మీరు ఫ్రెషర్ గా వెళ్ళినా కూడా మినిమం అయినా ఆ 5 to 6 టూల్స్ లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పాలి కదండి. మీ ఇంటర్వ్యూ లెవెల్ మీకు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు అందుకే కదా మనకు ఫాస్టర్ అండ్ ఈజియర్ అని ఎందుకు చెప్పామంటే పాయింట్ దట్ ఈస్ ద రీజన్. 4 years ఓకే. వాళ్ళకి కూడా ఒక టూల్ ఈ మ్యూల్స్ ఆఫ్ టూల్ సరిపోద్దండి. దెర్ ఇస్ నో అదర్ థాట్ ఆల్సో. ఇంకేం థాట్ కూడా అవసరం మీకు. సార్ ఒక చిన్న డౌట్ సార్, యాక్చువల్లీ మీ సజెషన్ కావాలి. ఒక చెప్పండి. పర్సన్ 7 years నుంచి టెస్టర్ గా చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కాల్స్ లేవు కాబట్టి డొమైన్ చేంజ్ చేయాలి అనుకున్నాడు. విచ్ వన్ ఈస్ బెటర్ ఫర్ కెరియర్ గ్రోత్ సార్, ఈ MuleSoft ఆర్ Selenium Java? See, it depends on the individual అండి. Okay, first of all, exactly like what is their capability and what is their and what is their the circumstances exactly. But still, నన్ను అడిగారు అనుకోండి, I always suggest to people to promote from testing to development అండి. The reason being, మీరు ఎప్పుడు చూసినా కానీ ఒక 10 developers ఉంటే ఒక టెస్ట్ ఉంటారండి. అవును సార్. అంతేనా కదా? మీరు ఇప్పుడు టెస్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు చాలా రోజుల నుంచి చేస్తున్నారు. ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, డెవలపర్స్ ఎక్కువ ఉంటారా, టెస్టర్స్ ఎక్కువ ఉంటారండి? డెవలపర్సే సార్. సింపుల్, అంతే అండి. ఇంకా అక్కడే మనకు దొరికేస్తుంది సొల్యూషన్. ఎగ్జాక్ట్లీ. అవును, కరెక్ట్. ఓకే, బట్ ఇట్ ఈస్ అప్ టు ద ఇండివిజువల్. ఇప్పుడు ఇదే కరెక్ట్ ఆన్సర్, ఇదే హార్డ్ అండ్ ఫాస్ట్, ఇంక దీనికి ఇది లేదని నేను చెప్పనండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్స్, వాళ్ళ యొక్క కండిషన్, వాళ్ళ యొక్క ఇది దాని బేసిస్ మీద డెసిషన్ తీసుకోవాలి. బట్ నన్ను అడిగారు అనుకోండి, నేను ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఐ ట్రై టు ఆల్వేస్ గెట్ ప్రమోటెడ్ ఫ్రమ్ టెస్టింగ్ టు డెవలప్మెంట్ అని చెప్తానండి. ఇట్ ఈస్ లిటిల్ బిట్ మోర్ సెక్యూర్డ్ దాన్ ది టెస్టర్ జాబ్. ఎగ్జాక్ట్లీ. హాయ్ సార్, ఇప్పుడు ఈ MuleSoft లో టఫెస్ట్ పార్ట్ అంటే ఏం చెప్తారు సార్? అంటే టఫెస్ట్ ఏరియా టు లెర్న్, డిఫికల్టీ ఎక్కువ ఫేస్ చేస్తాము అనుకున్న కాన్సెప్ట్ ఏదైనా ఉంటే వాట్ వుడ్ యూ సజెస్ట్? యాక్చువల్లీ నెక్స్ట్ I'll come to that part అండి. అంటే నేను టేబుల్ ఆఫ్ కంటెంట్ చూసినప్పుడు డేటా వేవ్ అండ్ రామెల్ లాంగ్వేజెస్ అవి చూసాను. సో చెప్తానండి. ఇప్పుడు నేను నెక్స్ట్ స్లైడ్ లో అదే ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ ఐ టెల్ యూ లైక్ హౌ ఫార్ మనకి అంటే ఒక జనరల్ కెరీర్ రిలేటెడ్ FAQ ఉంటుంది. ఆ FAQ డిస్కస్ చేసేటప్పుడు ఐ టెల్ యూ ఎగ్జాక్ట్లీ. షూర్. ఓకే, యా, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఈ ఎక్స్పీరియన్స్ ఈ కోర్స్ అనేది ఎక్స్పీరియన్స్ పర్సన్, సపోజ్ ఐ హ్యావ్ around 8 years of experience in IT. So background is SOA actually. So that is like integration tool. Maybe obviously Oracle SOA. So ఇప్పుడు నేను కేస్ MuleSoft డెవలపర్ గా చేస్తే సర్టిఫికేషన్ బెటర్ అండి, లేకపోతే Mule AI చేస్తే బెటర్ అండి? ఐ మీన్ ఆర్కిటెక్ట్ రిలేటెడ్ ఉంటుంది కదా, ఇంకో లెవెల్ ఆఫ్. It depends అండి. జనరల్లీ in what is the current position అండి, what are you working on exactly as a developer or as an architect? As a senior software work చేస్తాను. Obviously you don't have the experience of an architect in SOA also, right? Exactly. Correct. Honestly speaking, అలాంటప్పుడు మీరు డైరెక్ట్ గా MuleSoft architect కి వెళ్ళారు అనుకోండి, it would be very difficult to manage, honestly speaking. My better suggestion is, first of all, learn the development and work as a senior developer, senior MuleSoft developer for 1-2 years, and then try to promote yourself to architect position. ఓకే, సో ఈ కోర్స్ అనేది ఎంత హెల్ప్ఫుల్ ఉంటాయండి ఎక్స్పీరియన్స్ పర్సన్ అంటే? ఎంత ఎక్స్పీరియన్స్? Actually this will at least give you the confidence till ఒక 2 to 3 years వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ మీరు ప్రాపర్ గా మేము ఇచ్చిన అసైన్మెంట్స్ అన్ని చేసి నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని కానీ ప్రాపర్ గా ఫాలో అయితే ఒక 2 to 3 years కున్న ఎక్స్పీరియన్స్ కున్న పర్సన్ కి ఎలా వస్తుందో అలా వస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8 years ఎక్స్పీరియన్స్ ఉందండి, 8 years లో సోవా చేస్తున్నారు. At least you can keep 3 to 4 years or 5 years, 3 to 5 years of experience in MuleSoft, and then you can switch. And exactly. Okay. And I see, obviously, Oracle SOA is nothing different from MuleSoft. Reason almost integration tools. Integration tools. The same projects you can correlate and you can easily explain. Exactly. Cheppalante. But ఇప్పుడు SOA అనేది లెగసీ అయిపోయింది. ఐ మీన్ ఇప్పుడు it has become కొంచెం obsolete, and most of the technologies ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్నవి ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ లైక్ MuleSoft కానీ లేకపోతే భూమి కానీ
TIBCO కూడా again it is going back. Even the service is very bad in terms of TIBCO. Exactly. Okay. TIBCO was a better tool earlier. అది వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు MuleSoft is being a leader in the market and when compared to the other tools. See, I am a MuleSoft person and then I am not partial towards it. Before coming to the market or before delivering the content to market, right? We will evaluate and will research kadandi. We should be a little bit not diplomatic, at least transparent and loyal ga undali kada students kuda. Exactly. For that reason, obviously, we also conduct some market research among the friends, colleagues, and all. Exactly. Obviously, MuleSoft is a greater a touch when compared to other tools. And exactly. ఓకే. సో ఇంటిగ్రేషన్ ఇది ఉంది కదా సార్, ఇప్పుడు జనరల్ గా MuleSoft ఈ డెవలప్మెంట్ లో జస్ట్ ఇంటిగ్రేషన్ ప్రాస్పెక్ట్ లో మాట్లాడాలంటే అదర్ దెన్ సపోజ్ PLSQL రిలేటెడ్ ERP అనేది మనం ఇంటిగ్రేషన్ చేస్తుంటారు కదా మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో ఇప్పుడు MuleSoft కి ఇంటిగ్రేషన్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్ యూజ్ చేస్తామండి ఇన్ రియల్ See, టైమ్ లో. I will cover actually anyway. మనకైతే అట్లీస్ట్ ఒక 3 సెషన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ టుడే ఇస్ డెమో రైట్, నెక్స్ట్ 2 to 3 సెషన్స్ విల్ బి ఫ్రీ అండి. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే Okay, in that 2 to 3 sessions, we'll be discussing I think 2 sessions, and in those 2 sessions, we'll discuss and exactly like what are the integration requirements revolve around exactly. Okay, adi malli oka at least it will take me around 15 to 20 minutes to explain it. Okay. Anyway, I'll cover that also. Like most 80% of ఇప్పుడు యాక్చువల్ గా I strongly believe in one rule అండి. యాక్చువల్ గా కూడా ఆబ్వియస్లీ అందరం వినుంటాము. ఈ 80-20 ప్రిన్సిపల్ ఉంది కదండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, 20% ఆఫ్ యువర్ ఫీచర్స్ ఆఫ్ ఎనీ ప్లాట్ఫామ్ ఆర్ ఎనీ టూల్ ఎగ్జాక్ట్లీ విల్ గివ్ యూ 80% రిజల్ట్స్ అండి. ఓకే, రెస్ట్ 80% ఫీచర్సే ఒక 20% కాంప్లెక్స్ టాస్క్ కి ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ పర్టికులర్ 20% ఏమని మనం కరెక్ట్ గా స్పాట్ చేయగలిగితే ఇఫ్ యూ లెర్న్ దెమ్ ఫాస్టర్ యూ విల్ గెట్ ఆల్రెడీ 80% రిజల్ట్స్ వస్తాయి కదండి. దట్ ఈస్ వేర్ we use our experience and our expertise and then we'll design the course. Correct. We will not take you to the entire 100% of the tool. Nobody can cover you the entire tool if they give you less than 6 months. Yeah, that's true. Yeah. ఓకే, అందుకని ఏం చేస్తామంటే మా ఎక్స్పర్టైజ్ లో లేకపోతే రియల్ టైమ్ లో ఎక్స్పీరియన్స్ లో ఉన్న దాంట్లన్నింటిలోకి ఏవి ఎక్కువ వాడుతున్నామో దాన్ని ప్యాక్ చేస్తామండి. ఆ యొక్క 20% or 30% of the features, we will pack them in the course and that will be helpful to give you the 80% results. Exactly. And first మన ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే you should learn less and get more results. Okay, got it right? Yeah, we will take care of those kind of things and actually. Okay, thank you. Okay, yeah, any other questions? Okay, yeah. Will train me అని అనుకున్నాం కదండి. ఎగ్జాక్ట్లీ లైక్ ఐఎమ్ మహేష్ రెడ్డి అండ్ టోటల్ గా నాకు 7+ years ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ అండి టోటల్ గా ఓవరాల్ గా. అండ్ దెన్ MuleSoft వచ్చేటప్పటికి ఐ హ్యావ్ అరౌండ్ 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ హ్యావ్ ట్రైన్ మోర్ దెన్ 100+ స్టూడెంట్స్. అండ్ మన స్పెషాలిటీ ఏంటంటే మీరు మన ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత యూ విల్ బి ఇండస్ట్రీ రెడీ అండి. ఇండస్ట్రీ రెడీ అంటే దాని అర్థమైంది యూ విల్ బి ఏబుల్ టు గో ఇన్ సైడ్ అండ్ సర్వైవ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ప్రొఫెషనల్. ఓకే, ఒక 2 years or 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వర్క్ చేసుకునే విధంగా ఉంటుంది మన ప్రోగ్రామ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. ఐ హ్యావ్ క్లియర్డ్, మీరు సర్టిఫికేషన్స్ అడుగుతా ఉన్నారు కదండి. ఐ హ్యావ్ క్లియర్డ్ మై MCD level 1 and MCD level 2 MCIA certifications and I have worked on multiple domains and for example like banking domain, finance domain, insurance domain. Exactly. Okay, all these kind of complex domains లో కూడా వర్క్ చేశాను. అండ్ దాన్ని ఏమంటారు, ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ మెయిన్ ఫ్రేమ్స్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కూడా ఉన్న స్టేజ్ నుంచే నేను మెయిన్ ఫ్రేమ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి, దట్ ఈస్ ఎ వెరీ వెరీ ఓల్డ్ లెగసీ టెక్నాలజీ. ఎగ్జాక్ట్లీ ఆ లెగసీ టెక్నాలజీ నుంచి నేను కూడా మాకు ఇంటర్నల్ గా కంపెనీలోనే దే హ్యావ్ గివెన్ అస్ ద ఛాన్స్ ఆఫ్ ప్రమోటింగ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ మెయిన్ ఫ్రేమ్స్ టు MuleSoft at that point of time ఇచ్చారు. అండ్ దెన్ వీ హ్యావ్ యూటిలైజ్డ్ దట్ ఆపర్చునిటీ అండ్ దెన్ ఐ హ్యావ్ షిఫ్టెడ్ టు MuleSoft అండి. That is obviously I felt before migrating to MuleSoft, I had so many questions like you people also basically, but I took MuleSoft decision with hesitation only, but I don't regret
వన్స్ అయిన ఒక విత్ ఇన్ 6 months నాకు అర్థమైంది ఇట్స్ ఎ గుడ్ డెసిషన్ అని ఎగ్జాక్ట్లీ. బట్ ఆ టైంలో ఐ టుక్ ఇట్ బ్లైండ్లీ బికాస్ I don't have any other sources to validate it. But after 6 months, I was able to validate and then see I have a great future in this particular technology, and then I continued in it. Exactly. Okay, fine. Even training look రావడానికి కూడా one of the reasons ఏంటి అంటే even I'll tell you like one of my family friends son went to he's a mechanical student and తను కెనడా వెళ్ళి కోవిడ్ ఆ టైంలోకి తను ఏం చేశారంటే యాక్చువల్లీ అక్కడ వర్కౌట్ అవుకే వెనక్కి వచ్చేసాడండి. ఎగ్జాక్ట్లీ వెనక్కి వచ్చిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ తనందరూ బాగా అడుగుతా ఉన్నారు ఏదో చేయొచ్చు కదా ఏదంటే తనకి మెకానికల్ అండ్ హీ వాజ్ నాట్ గెటింగ్ ఎనీ మెకానికల్ రిలేటెడ్ ఆపర్చునిటీస్. ఎగ్జాక్ట్లీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ హీ వాజ్ ఆస్కింగ్ మీ ఎనీ ఏదైనా సజెషన్ చెప్పగలుగుతారా అండి ఇట్లాగా ఇంట్లో అంత ప్రెషర్గా ఉందని అంటే దెన్ ఐ టోల్డ్ హిమ్ లైక్ MuleSoft నేర్చుకోగలిగితే ఇట్ విల్ బి ఏ గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పినప్పుడు మళ్ళీ ఎవరు నేర్పిస్తారని అంటే సరే నేనే నేర్పిస్తానులే. ఈవెన్ at that point of time even I don't have the training experience and all exactly, but I used to touch. I'm a good at explaining the things to the people, break the complex concept into simpler ones and then I'll explain and general ga kuda. And I used that particular opportunity. Tanu immediate COVID start ayindi appude andi. Exactly. Okay, then I trained him for almost like 1.5 to 2 months, and then with another 1 to 1.5 month preparation he cracked the job. And exactly like with some experience and then he cracked the job. Exactly at that point of time I felt like this is the requirement and we are able to deliver that effectively. Why can't we jump into training and JPC? That triggered me to start my training journey. Okay, and I have passion for explaining the things and కొంచెం ఎక్కువ మందికి సర్వ్ చేయగలిగితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో దెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ట్రైనింగ్. దట్ ఈస్ మై ట్రైనింగ్ స్టోరీ, బ్యాక్ స్టోరీ బేసికల్గా కూడా. ఓకే, అండ్ దెన్ అప్పటి నుంచి కూడా ఐఎమ్ ఏ ట్రైనర్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ట్రైనర్ యాజ్ వెల్ యాజ్ ది technical expert in the industry. Exactly like I'm working as a lead and I have around 10 people working under me at this point of time. I'm handling an insurance project. Exactly. Okay, fine. Is it clear kadandi? Yeah, I hope I am the eligible person to train you people. Exactly like I have some experience and I have some certifications, I have some training knowledge, and I'm very good in breaking the complex things to simpler things and explain it. Okay, because of that reasons obviously I feel like I'll be a right trainer for you people for sure. You will not get upset. That is one guarantee I can give from my side. Exactly. Okay, fine. Now see, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం కదండి ఆబ్వియస్లీ లైక్ యూజింగ్ ది ప్రెజెంటేషన్ అండ్ వైట్ బోర్డ్ ఫర్ లైవ్ ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ లైక్ ఇలాగే ఉంటుందండి. విల్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే ఆల్వేస్ వీ టేక్ దట్ థియరిటికల్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆర్ ద ప్లెయిన్ ఎగ్జాంపుల్ ఆర్ జనరిక్ ఎగ్జాంపుల్ అండ్ దెన్ విల్ గో టు ద టెక్నికల్ ఎగ్జాంపుల్ అండ్ దెన్ డెమాన్స్ట్రేషన్ అండి. దిస్ ఇస్ ద వే వీ ట్రై టు డూ ఇట్ అండ్ వీ ట్రై టు యూజ్ ది వైట్ బోర్డ్ ద సేమ్ వే ఎవ్రీ డే. ఇలాగే మన పీపీటీ ఉంటుంది అండ్ దెన్ విల్ యూజ్ అవర్ whiteboard and pen. Exactly. Okay, for the live experience. Okay, and we follow the LPP model. And what is this LPP model? Learn from the right trainer. Okay, what we will try to do, we'll explain you the concept and we'll explain with the hands-on also. Theoretical concept explain chestam. Theoretical ela chestam andi, first of generic example, so technical example తీసుకొని we'll try to explain you and then we'll show you the hands-on also. See, my part is over at this point of time. The next part starts from you practice and practice. See, LPP model lo learn is the my job and okay, practice and practice are your job. Exactly. ఏంటి రెండు ప్రాక్టీస్లు ఎందుకు పెట్టామంటే one practice is for understanding the concept, the other practice is for making the task in a faster manner. Exactly. ఎందుకంటే రీజన్ ఏంటి? Obviously you need to put up some experience or put up shift to the technology, right? Obviously you need that kind of rigorous practice, otherwise you'll not be able to achieve that particular requirement in the market. And okay, because of that reason you need to practice and practice. Ante na role ఎంత ఉందండి? Obviously only around 33 to 35% ఉంది. The role of yours is more. Okay, I don't want to be diplomatic here. నేనేదో చెప్పేయంగానే మీకు మొత్తం వచ్చేస్తుందండి అని నేను చెప్పను. The efforts has to be taken by you. You are the right person and you are the person who need to take care of your particular thing. మన సైడ్ నుంచి
whatever the best we can give, we'll be able to give it. And exactly. Okay. And sessions will be conducted online, and it will be in Telugu at this point of time. And if you people feel like మనం అందరం తెలుగులో కంటే ఇంగ్లీష్ బాగుందని అంటే కూడా we'll be able to switch to English, and then we'll be able to take it. But as per our experience and all, most of the people are preferring to have it in Telugu exactly. Because of that reason, we are trying to conduct the sessions in Telugu. అంటే నేర్చుకునేటప్పుడు that is one thing. And obviously every day 1 hour, and Monday to Friday ఉంటుంది, and the recording sessions will be provided. And exactly, and duration will be okay 45 సెషన్స్ ఉంటుందండి. జనరల్ గా మార్కెట్ లో ఏంటంటే దే విల్ డూ ఇట్ ఇన్ 25 to 30 సెషన్స్, బట్ విల్ బి కండక్టింగ్ అరౌండ్ 45 సెషన్స్. అండ్ మీరు ఇప్పుడు చెప్పారు కదండి, మోస్ట్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్స్, ఓకే, మోస్ట్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, ఆ మోస్ట్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్స్ కి సంబంధించిన కనెక్టర్స్ కాంపోనెంట్స్ అన్ని కవర్ చేస్తామండి. టైమింగ్ ఏంటండి ఎవ్రీడే? అది డిసైడ్ చేద్దామండి. మోస్ట్ ప్రాబ్లీ ప్రస్తుతానికి అయితే 9 to 10 ఉంటుంది ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇదే టైమింగ్ చేద్దామండి మోస్ట్ ప్రాబ్లీ. లైక్ అదర్వైజ్ విల్ కమ్యూనికేట్ అండ్ దెన్ సీ. సార్ ఇదే బ్యాచా ఈవినింగ్? అదే 9 బ్యాచ్ 9 to 10. యా. మార్నింగ్ ఇంకో బ్యాచెస్ ఏమైనా రన్ చేస్తున్నారు సార్ సైమల్టేనియస్? వెళ్తున్నాయండి, ఆల్రెడీ ఇంకొక 2 వెళ్తున్నాయి, బట్ దోస్ టైమింగ్స్ ఆర్ డిఫరెంట్ అండి. ఈ ఆల్రెడీ హాఫ్ సెషన్స్ వెళ్ళిపోయినాయండి. సార్ కంటెంట్ ఏమైనా ప్రొవైడ్ చెప్తానండి. ఐ విల్ షో సి కంటెంట్ సెకండ్ సెషన్ లో అట్లా మొత్తం డీటెయిల్ గా ఐ షో యూ ఆల్మోస్ట్ లైక్ 20 minutes కంటెంట్ ఒకటే చూపిస్తానండి. ఏం కంటెంట్ చేస్తాం ఎగ్జాక్ట్లీ. ఓకే సార్. ఓకే, యా. ఆఫ్లైన్ ఏమన్నా? ఆఫ్లైన్ మీరు ఎక్కడి నుంచి అండి? కేపీ జేఎన్టీ కాలేజ్. ఓకే, అంటే జనరల్ గా ఆఫ్లైన్ ఎందుకు చేయట్లేదండి అంటే రికార్డింగ్స్ రావు కదండి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్ విన్నారనుకోండి, హానెస్ట్లీ స్పీకింగ్ అగైన్ యూ విల్ నాట్ బి గెటింగ్ ద రికార్డింగ్, రైట్? అంటే మేము సాటర్డే కానీ సండే కానీ అక్కడ మీ ఆఫీస్కి వచ్చి ఏమైనా అడగచ్చా? అట్లా ఏం ఉండదండి, అలా ఉండదండి యాక్చువల్ గా కూడా. అగైన్ ఇట్ విల్ నాట్ బి ఐ సీ 1 or 2 people కాదు కదండి, ఎక్కువ మంది ఉంటే దట్స్ ఫైన్, వీ కెన్ ఫెసిలిటేట్ దాట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, బట్ యాజ్ ఆఫ్ నౌ we are conducting it completely online. Exactly. డౌట్ క్వశ్చన్స్ ఎలా మేనేజ్ చేస్తారు సార్? See, the doubts now you are asking, right? రాము, You are asking, right? సారీ సార్. ఇప్పుడు డౌట్స్ అడుగుతున్నారు కదండి యాక్చువల్ గా. ఓకే, లాస్ట్ లో కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కొంచెంసేపు టైం ఇస్తానండి, ఆ టైంలో అడగచ్చు ఎగ్జాక్ట్లీ. బిఫోర్ ప్రొసీడింగ్ యూ కెన్ స్టాప్ మీ సమ్వేర్. ఏదైనా మధ్యలో మరి కొంచెం బ్రేక్ ఎక్కువ అవుతుందని అంటే దెన్ విల్ అక్కడ బ్రేక్ చేయకుండా విల్ షిఫ్ట్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టు ద లాస్ట్ అండి. జనరల్ గా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టైం యాక్చువల్ గా నా టీచింగ్ స్టైల్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు రోజు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయని అడిగి, అండ్ దెన్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ క్వశ్చన్స్ ఐ విల్ స్టార్ట్ ద నెక్స్ట్ సెషన్ అండి. ఓకే, అండ్ మధ్యలో అడుగుతూనే ఉంటాను. ఇప్పుడు చూసుంటారు మీరు, గమనించుంటారు ఎనీ క్వశ్చన్స్ అని ఎగ్జాక్ట్లీ. ఓకేనండి. This is Shrikar. Yeah, hi Shrikar. Yes. Yeah, I'm actually working as a backup admin currently. I have almost 3 years of experience in IT. Okay. So when I have to switch, my experience letters role backup admin ane untadi. So will it be a problem if I want to switch to MuleSoft? See, obviously the role will have some issue exactly. Where are you located? So I'm actually working from home. So my base location is Mumbai. Okay, that's fine. No. Where you are located from India and you are working in India. Exactly. Yeah. Yes. Okay. See, yeah, obviously it will be a little problem, but you should be able to communicate properly to the HR. Okay. If you are able to convince the HR, okay, my role is like that, but I worked in this kind of environment, obviously that will not be an issue. Okay, fine. Okay, see, some people get funked and they will not be able to answer it properly. Okay, IT recruiter or the HR. Okay, if you are able to explain that and if you can convince them, it would be no problem.
But Okay. again, don't do this kind of things. Change the designation, put it in resume, and then later on, don't get into troubles. Exactly. Okay, fine. Thank you. But try to convince in the initial phases itself. They get convinced. Exactly. Okay. And you can tell them at the first 6 months I was doing that job, and later on internally I got this opportunity, and then I have shifted to this. And but they are unable to change the designation. You can tell that, right? Obviously. Okay. Even I was not bothered about the designation at that point of time. Now I realized exactly. Okay. You can tell that, and then you can go ahead. ఓకే. అండ్ ఆల్సో అంటే నేను చాలా డేస్ నుంచి బిఎల్ఆర్ ట్రైనింగ్ ఫాలో అవుతున్నాను యూట్యూబ్ లో. Okay. సో మీ డెమోస్ అండ్ కిషోర్ ఇంకో ట్రైనర్ ఉన్నాడు, తనవి చూశాను. సో అంటే అతను ఒక డెమో వీడియోలో చెప్తారు అంటే సర్టిఫికేషన్ కి వౌచర్ కూడా మేమే ఇస్తాం అనేసి. సో ఈ బ్యాచ్ Yes. కి మీరు ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా? Yes, sir. Yes, sir. చేస్తాను. చెప్తాను. వస్తాను. I'll come to that part also. ఓకే, థ్యాంక్ యూ. అంటే జనరల్ గా ఏంటంటే మనకి ఎలాగ పాయింట్ వచ్చింది కాబట్టి ఐ టెల్ యూ అండి. ఆ సర్టిఫికేషన్ చేయాలంటే ఇట్ కాస్ట్ అరౌండ్ $400 అండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ MCD level 1 certification costs you around $400. అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 33,000 rupees. ఎస్, కరెక్ట్. Okay, we'll tell you the way to get it free in a free manner, and we'll provide you all the required questionnaire and all, exactly like how to practice and all, and how to clear it faster, basically. ఓకే, థ్యాంక్ యూ. As part of our program itself, we'll be covering this also. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. Okay, yeah. Any other questions, Andy? Are you providing placement? అంటే ప్లేస్మెంట్ అంటే ఏం కావాలండి యాక్చువల్గా? వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్ ఫర్ యూ? జాబ్ రెఫరెన్సెస్. అవి మార్కెట్ లో మన రెఫరెన్సెస్ ద్వారా ఏమైనా ఉన్నాయి, ఆబ్వియస్లీ పాస్ చేస్తూ ఉంటాం అండి. ఎగ్జాక్ట్లీ మన దీంట్లో ఉన్నవన్నీ కూడాను విల్ ట్రై టు ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు సంబంధించిన నెట్వర్క్లు ఏమైనా ఉన్నాయనుకోండి, విల్ పోస్ట్ ఇట్ ఇన్ ది కమ్యూనిటీ, అండ్ దెన్ ఆబ్వియస్లీ విల్ బి ఏబుల్ టు డూ ఇట్. యూ కెన్ గో అహెడ్ అండ్ అప్లై ఫర్ దట్. ఎగ్జాక్ట్లీ దట్ విల్ బి ఏబుల్ టు డూ ఇట్. ఈజ్ దట్ క్లియర్ అండి? క్వశ్చన్ ఆన్సర్ మీకు ఆన్సర్ క్లియర్ అయిందా? సార్ నేను ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ మీద వర్క్ చేస్తున్నాను 2 years నుంచి. ఓకే. ఇప్పుడు మ్యూల్సాఫ్ట్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు నా డెసిగ్నేషన్ వల్ల ఏమైనా ఇష్యూస్ అంటే ఎక్స్పీరియన్స్ పెట్టుకోవడం. అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా? ఇప్పుడు 2 years ఎక్స్పీరియన్స్ ఫ్రంట్ ఎండ్ మీద ఉంది కదా, ఇప్పుడు మ్యూల్సాఫ్ట్ కి నాది షిఫ్ట్ అవ్వచ్చా? అది ఎందుకు అవ్వచ్చు, ఏం ప్రాబ్లం అండి. నథింగ్, ఇట్స్ నాట్ లైక్ దట్. బట్ ద క్వశ్చన్ ఈస్ వై డు యు వాంట్ టు షిఫ్ట్ అండి? ఎగ్జాక్ట్లీ. యాక్చువల్ గా కోడింగ్ రియాక్ట్ మాది కంప్లీట్ గా రియాక్ట్ చేంజ్ చేస్తున్నారు. సో రియాక్ట్ మళ్ళీ కంప్లీట్ గా నేర్చుకోవాలి, అండ్ కోడింగ్ నాకంత ఇంట్రెస్ట్ లేదు. ఇది కొంచెం తక్కువ. ఆల్రెడీ 3 years బ్యాక్ కూడా విన్నాను. ఓకే. దట్స్ యాప్ట్ అండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇదే ఇప్పుడు కెరీర్ రిలేటెడ్ ఎఫెక్టివ్స్ లో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐఎమ్ ఫ్రమ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్. ఓకే, కెన్ ఐ లెర్న్ MuleSoft and get a job? Obviously that is the answer. ఖచ్చితంగా, నో ప్రాబ్లం అండి. Obviously it has less coding when compared to the other ones. Exactly. ప్లస్ రియాక్ట్ మళ్ళీ కంప్లీట్ గా నేర్చుకోవాల్సి వస్తుంది. సో దాని బదులు ఇది నేర్చుకుంటే ఓన్లీ టూల్స్ నేర్చుకుంటే సరిపోతుంది కదా. అవునండి. కంపారిటివ్లీ ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్ టు లెర్న్ యాజ్ వెల్ as ఈజీ టు లెర్న్. ఎగ్జాక్ట్లీ. ఓకే, యా. ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? సార్ ఇప్పుడు డౌట్ సెషన్స్ లో మనం కొన్ని అడుగుతాం, కానీ కొన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆగిపోతుంది. అవి కొన్ని అవి సెషన్ లో అడగచ్చండి. సెషన్ లో అడిగి తీసుకొని ప్రతి వీడియోని ప్రాపర్ గా మీరు చెక్ చేసుకొని రీట్రై చేస్తే అసలు మాక్సిమం ఎర్రర్స్ రావండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎర్రర్స్ వచ్చినా యూ విల్ బి ఏబుల్ టు సాల్వ్ ఆన్ యువర్ సెల్ఫ్. బట్ ఎవరు చేయం కదండి అలాగా. ఓకే సార్, కానీ ఇప్పుడు స్క్రీన్ అదేదండి, చేయం కదా. అందుకనే సెషన్ ముందు లేకపోతే సెషన్ తర్వాత విల్ ట్రై టు సిట్ అండ్ డూ ఇట్. అంటే వాట్సాప్ గ్రూప్ లాంటిది మెయింటైన్ చేస్తారు ఉంటుందండి. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు, అది ఉంటది. బట్ స్టిల్ వాట్సాప్ గ్రూప్ లో చూసి ఎర్రర్ చెప్పేస్తామండి, చెప్పగలుగుతామా? అంటే చిన్న చిన్నవి అంటే డిస్కస్ చేసి రెక్టిఫై చేసేలా ఉంటాయి అలాగా. ఓకే సార్.
త్రూ స్క్రీన్ షేరింగ్ వి కెన్ అంటే ఇప్పుడు యాక్చువల్ గా మనకి డౌట్స్ సెషన్ ఇప్పుడు ముందు స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఇనీషియల్ గా కొంచెం హిక్అప్స్ ఉంటాయి కదండి. అవి ఏం చేస్తామంటే ఆటోమేటికల్ ఇక్కడే మనకి సెషన్ స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7:30 to 8:30 ఒక బ్యాచ్ నడుస్తుందండి, ఈవినింగ్ బ్యాచ్. ఆ బ్యాచ్ లో వాళ్ళకి ఇష్యూస్ వస్తున్నాయి. ఒక 2 సెషన్స్ అసలు క్లాస్ కూడా చెప్పలేకుండా డౌట్సే క్లియర్ చేసుకున్నాం. ఓకే, ఐఎమ్ దట్ ఫ్లెక్సిబుల్. ఓకే, అది కొంచెం అలాగనేసి మొత్తం మీరు ఏం చేయకుండా ప్రతి చిన్న డౌట్ కి వచ్చి అడగకూడదండి. రీజన్ ఏంటంటే చెప్పేదానికి నాకు ప్రాబ్లం కాదండి. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్స్ టు ఐడెంటిఫై ద ఇష్యూస్ అండ్ దెన్ సీట్. అండ్ అప్పుడే మీకు కూడా ఒక డెవలపర్ మైండ్ సెట్ రెడీ అవుతుంది. జస్ట్ గివ్ మీ సెకండ్ అండి, 1 సెకండ్. ఈ గ్రూప్ లో 20 మెంబర్స్ ఉన్నారు కదా, ఈ డెమో అయిపోయాక మనకందరికి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయమని సార్ని అడుగుదాము అండి. నేను యాక్చువల్ గా మీకు చెప్తున్నాను సార్. చేస్తారండి యాక్చువల్ గా. అంటే వాట్సాప్ గ్రూప్ ఎప్పుడు క్రియేట్ చేస్తారంటే అండి, వన్స్ ఈ పేమెంట్ అంతా జరుగుతుంది కదండి, అప్పుడు వీఎల్ఆర్ వాళ్ళే క్రియేట్ చేస్తారండి మొత్తం గ్రూప్ అంతా కూడా. క్రియేట్ చేసి ఎవ్రీవన్ విల్ బి పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్ అండ్ దెన్ యూ విల్ బి ఏబుల్ టు ఇంటరాక్ట్ విత్ యువర్ సెల్ఫ్ ఆల్సో. మీరు ఒకరికొకరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ. అండ్ దాన్నే పీర్ లెర్నింగ్ అంటాం. తర్వాత ఈ గ్రూప్ లో ఈవెన్ ఐ విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్. ఎగ్జాక్ట్లీ, అది క్రియేట్ అవుద్దండి మీకు. మీరు ఆల్రెడీ MuleSoft మీద వర్క్ చేశారు కదా సార్, జాబ్ దీని మీద? వర్క్ చేస్తున్నా అండి, ఇంకా చేస్తున్నా. ఓకే 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 చెప్పండి అండి. అంటే ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి అది మాకు సేమ్ అంటే ఇప్పుడు 45 days అయిపోయిన తర్వాత మేము డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి అప్లై చేసుకోవచ్చా మళ్ళీ, లేదా శాంపుల్ ప్రాజెక్ట్స్ మీరు ఏమైనా చేపిస్తారు? దీంట్లో ఆల్రెడీ మీకు చెప్పేవన్నీ కూడా యూజ్ కేసెస్ అలాగే చెప్తానండి. రియల్ టైమ్ లో ఇప్పుడు నేను నాకు ఎంటర్ అయిన జర్నీస్ ఉంటాయి చూసారా, ఎగ్జాక్ట్లీ ఆ జర్నీస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మోస్ట్ ఆఫ్ ద టైం. ఓకే, అప్పుడు ఆటోమేటికలీ మీకు ఏమవుతుంది, ప్రతిసారి ఒక యూజ్ కేస్ తీసుకుంటాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని ఒక చిన్న డెమో లాగా చేసి చూపిస్తాను. ఆటోమేటికలీ ఇట్ విల్ బి ఏ కైండ్ ఆఫ్ యూజ్ కేస్. ఎగ్జాక్ట్లీ. ఓకే, లాస్ట్ లో ఒక సింపుల్ యూజ్ కేసు అది కొంచెం మొత్తం కలిపి తీసుకొని దాన్ని ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ యాజ్ ఎ ప్రాజెక్ట్ అండి, ఒక చిన్న మినీ ప్రాజెక్ట్. మేము ఇంకా అక్కడ ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత మేము డైరెక్ట్ గా వర్క్ చేసినా మా దట్స్ వాట్ అండి. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఫాలోయింగ్ మీ ప్రాపర్లీ యూ విల్ బి ఏబుల్ టు గో అండ్ సర్వైవ్. ఎగ్జాక్ట్లీ. బట్ యాజ్ పర్ మై అబ్జర్వేషన్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ నాట్ డూ దట్ అండ్ దే విల్ బ్లేమ్ ద ట్రైనర్ జనరల్ గా. Okay, but still if you follow it properly, exactly, 100% sure you'll be able to go and survive very easily. అండ్ లాస్ట్ లో ఎంట్రీ క్వశ్చన్స్ అలా ఇవ్వడం అలా ఉంటుంది కదా? అవన్నీ ఇస్తామండి, ఉంటది యాక్చువల్ గా కూడా. అవన్నీ కూడా ఆబ్వియస్లీ రెజ్యూమ్ టెంప్లెట్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ, ఇవన్నీ కూడా మొత్తం మీకు అవన్నీ ఇంకా ప్రతి ఒక్కరు చెప్పేదండి. ఓకేనా, దట్స్ వై ఐ డోంట్ వాంట్ అగైన్ ఫోకస్ ఆన్ దట్ పర్టికులర్ పార్ట్ అండ్ ఆల్. ఎగ్జాక్ట్లీ, అవర్ ఎక్స్క్లూసివిటీ ఈజ్ లైక్ యూ విల్ బి గెటింగ్ ఆల్ ద రియల్ టైమ్ యూస్ కేసెస్. ఎగ్జాక్ట్లీ. ఓకే, దాంట్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మీకు అన్ని ఉంటాయి, రెజ్యూమ్ టెంప్లెట్స్ ఉంటాయి, అన్ని. ఓకే, దట్స్ ఫైన్. బట్ స్టిల్ ఎవ్రీ ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ అంటే అది యూజ్ కేస్ లాగా రియల్ టైంలో ఎలా ఉంటుందో ఆ రియల్ టైమ్ యూజ్ కేస్ తీసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ విల్ గో టు ద డెమో అండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు డెమో అంటే హ్యాండ్స్ ఆన్. అప్పుడు ఏమవుతుందంటే అట్లీస్ట్ యూ కెన్ కోరిలేట్ వన్స్ యూ గో ఇన్సైడ్ ద ఆర్గనైజేషన్. ఓకే, ఎస్ ప్లీజ్ చెప్పండి. సో నాకు కామర్స్ బ్యాక్గ్రౌండ్ అండి. నేను ICAA ఫినిష్ ఉంది, అంటే CICAA ఉందా, చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ ఉన్నాయి కదా సార్, అది కోర్స్ అది నేను ఆ కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను ఇటు వచ్చాను సార్, టెక్నికల్ ఫీల్డ్ నుంచి. అంటే మా ఫ్రెండ్స్ అందరూ MuleSoft లో జాబ్ లో అలా ఉంటే నాకు ఇంకా శాలరీస్ అవన్నీ హైక్ లేవని చెప్పేసి నేను 7 years నుంచి అకౌంట్స్ లోనే చేస్తున్నాను, ఆడిట్ ఫర్మ్ లోనే. ఓకే, అందువల్ల నాకు ఇంట్రెస్ట్ లేక ఇటు వచ్చాను సార్. నాది కనీసం ఇప్పుడు 9 years గ్యాప్ ఉంది. ఈవెన్ నా ఎక్స్పీరియన్స్ లో మన స్టూడెంట్ ఒక 99 బ్యాచ్ ఆయన కూడా ప్లేస్ అయ్యారండి.
ఓకే ఓకే ఓల్డెస్ట్ స్టూడెంట్ అంటే నేను ఆయన అండి 99 బ్యాచ్. ఆయన తర్వాత 2006 బ్యాచ్ నుంచి ఒక ఆయన అయ్యారండి. ఓకే అంటే వీళ్ళిద్దరు ఎందుకు గుర్తంటే నాకు ఓల్డెస్ట్ స్టూడెంట్స్ వీళ్ళే అండి. 99 బ్యాచ్ అంటే ఆల్మోస్ట్ ఆయన 24 ఇయర్స్ గ్యాప్ ఉంది కదండి. ఆయన 23లోనో 22లోనో ప్లేస్ అయ్యారు. నాకు కరెక్ట్ గా ఇయర్ గుర్తులేదు. 22 ఎండింగ్ లో కానీ 23 ఫస్ట్ లో కానీ యాక్చువల్ గా. ఓకే 2006 అతను కూడా 22లో ప్లేస్ అయ్యారు ఆయన. వీళ్ళిద్దరు ఓల్డెస్ట్ స్టూడెంట్స్ అండి నేను చూసిన వాళ్ళు. ఓకే యా ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? సార్ ఎండ్ ఆఫ్ ది బ్యాచ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేపిస్తారు సార్ ఎన్ని? ఒకటే అండి. ఆ ఎన్నే చేయించేదానికి టైం ఉండదండి, అంత టైం ఉండదు ఎగ్జాక్ట్లీ. ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే సార్. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ అయినా ఇప్పుడు వేరే వాళ్ళలాగా ఒక 4 అని చెప్పి ఊరికే ఒక హాఫ్ అన్ అవర్ చెప్పేసి వదిలేసేది కాదండి. ఇట్ ఈస్ లైక్ కొంచెం సాలిడ్ గా ఉండాలి కదండి. ఒకటి తీసుకున్నప్పుడు అది మనం బాగా పూర్తిగా డెప్త్ లో నేర్చుకొని అట్లీస్ట్ యూ నీడ్ టు హ్యావ్ సమ్ అవేర్నెస్ ఆఫ్ ఇట్, రైట్? ఆబ్వియస్లీ దాన్ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, డీటెయిల్ గా చేస్తాం. యూ కెన్ కోరిలేట్ టు అదర్ థింగ్స్ వెరీ ఈజీ. అంటే నాది 15 బ్యాచ్ సార్. సో 4 years పెడదాం అనుకుంటున్నా, అందుకోసం That's what exactly. It's easier and it's easier. That's fine. If you have one particular project kind of thing, exactly like it will be easier. That shouldn't be a worry also. ఓకే సార్. Yeah. సార్ ఇప్పుడు మనకి డెమో అయిపోతుంది. నెక్స్ట్ కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా సార్? ఇస్ దేర్ ఎనీ మెయిల్ ఆర్ కాంటాక్ట్ నెంబర్? ఎస్ అండి, నేను ఇస్తానండి. యాక్చువల్గా నెంబర్ ఆయన VLR వాళ్ళది ఉంది కదండి, ఆ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ కాంటాక్ట్ టు దట్. ఓకే అంటే వన్స్ అంతా స్ట్రీమ్ లైన్ అయిన తర్వాత దే విల్ క్రియేట్ ఎ గ్రూప్ అండి యాక్చువల్గా కూడా. ఓకే దే విల్ క్రియేట్ ఎ వాట్సాప్ గ్రూప్. ఓకే అండ్ దెన్ మోస్ట్లీ ఈవినింగ్ సెషన్స్ ఉంటాయి కదా సార్? అవునండి, 9 to 10 చేస్తాం. 9 to 10 ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే వేరే బ్యాచ్ కూడా నడుస్తుంది కాబట్టి అది ఒకవేళ అయిన తర్వాత కాబట్టి ఏదైనా ముందుకు షిఫ్ట్ చేయడం అట్లా చేసుకోవచ్చేమో, కానీ లైక్ 90% మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ బి 9 to 10. ఓకే ఓకే. అండ్ ఎవ్రీ డే యు ఆర్ షేరింగ్ రికార్డింగ్స్, రైట్ సార్? yes అండి. సో MuleSoft ప్లస్ సేల్స్ ఫోర్స్ చెప్తారా లేదా వేరే ప్లాట్ఫామ్ తో చెప్తారా ఇంటిగ్రేషన్? సేల్స్ ఫోర్స్ ఒక్కటి నేర్చుకునేదానికి మీకు 3 to 6 months పట్టుద్దండి జనరల్ గా. ఓకే అందుకని మనకి సేల్స్ ఫోర్స్ నేర్చుకోవాలంటే చాలా లెర్నింగ్ కర్వ్ ఎక్కువ. అందుకని ఆ టూల్ కూడా మేము సజెస్ట్ చేయమండి. MuleSoft నేర్చుకోమని ఎందుకు చెప్తామంటే ఇట్ ఈస్ స్మాలర్ అండ్ ఇట్ ఈజియర్ టు లెర్న్ యాజ్ వెల్ as faster టు లెర్న్. ఐ మీన్ MuleSoft విత్ ఇంటిగ్రేషన్ సేల్స్ ఫోర్స్ తో చెప్తారా లేదా అది నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ లాంగ్వేజ్ ఆర్ ఎనీ? ఓన్లీ సేల్స్ ఫోర్స్ అంటే ఇంకా మీకు ఇంకా అంటే వేరే కూడా ఇప్పుడు నేను చెప్పాను కదండి ఒక 80%. యాక్చువల్గా నేను సేల్స్ ఫోర్స్ బ్యాక్గ్రౌండ్ డెవలపర్ గా వర్క్ చేస్తాను. అదేండి 20% థింగ్స్ తో 80% రిజల్ట్స్ రావాలని చెప్పాను కదండి మీకు ఎగ్జాక్ట్లీ. దాంట్లో ఒక పార్ట్, ఈ 20% పార్ట్ లో ఒక పార్ట్ సేల్స్ ఫోర్స్ అండి. రెస్ట్ వేరే ఉంటాయండి. అంటే ఇప్పుడు ఇది ఒక 1 part అనుకోండి, ఇంకొక 4-5 వేరే పార్ట్స్ ఉంటాయి, అవి కూడా నేర్చుకోవాలి. ఓకే యాజ్ పార్ట్ ఆఫ్ దీంట్లో విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ లైక్ హౌ టు కనెక్ట్ టు సేల్స్ ఫోర్స్ అండ్ హౌ టు సెర్చ్, హౌ టు క్రియేట్, హౌ టు డిలీట్, ఇవి ఆ పార్ట్ లో చేపిస్తాం ఎగ్జాక్ట్లీ. ఓకే 1 part అండి, వేరే పార్ట్స్ కూడా ఉంటాయి. అంటే నేను ఇంకా మీరు అడిగింది సేల్స్ ఫోర్స్ మొత్తం దీంతో కూడా కలిపి నేర్పిస్తారు అనుకున్నా. సేల్స్ ఫోర్స్ తో అక్కర్లేదు, ఇంటిగ్రేషన్ విత్ సేల్స్ ఫోర్స్ ఉంటుంది యూజింగ్ MuleSoft. yes ఉంటుందండి. విల్ డూ. ఓకే ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? అండ్ మెయిన్ బ్యాచ్ ఎన్ని డేస్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఈ డెమో అయిన తర్వాత? అది చెప్పాను కదండి ఇందాక 45 సెషన్స్ అండి. ఐ మీన్ విత్ ఇన్ హౌ మెనీ డేస్ వీ కెన్ ఎక్స్పెక్ట్ టు స్టార్ట్? ఇమీడియట్ గానండి, రోజు కంటిన్యూ అయిపోద్దండి ఎగ్జాక్ట్లీ. అలాగా సార్, ఈ డెమో అయిపోయిన తర్వాత ఎప్పటి నుంచి రేపు కూడా కంటిన్యూషన్ ఉంటుందండి, బ్యాచ్ కూడా కంటిన్యూ అయిపోద్దండి ఇప్పుడు. ఓకే సేమ్ లింకా సార్? సేమ్ లింక్, ఇట్ విల్ బి ఫర్ 3 days అండి యాక్చువల్గా. ఓకే ఆఫ్టర్ దట్ ఓన్లీ ఫర్ పెయిడ్ మెంబర్స్ ఇట్ విల్ బి కన్వర్టెడ్. అప్పుడు తర్వాత లింక్ షేర్ చేస్తారండి. ఓకే నౌ ఈవెన్ ఇప్పుడు నేను ఒక సెషన్ చెప్పేసి మిమ్మల్ని జాయిన్ అయిపోయి మేము కూడా చెప్పమండి. మాకు కూడా ఇట్స్ నాట్ ఐడియల్లీ నాట్ గుడ్ ఎగ్జాక్ట్లీ. అందుకని ఏంటంటే ఈవెన్ వీ వాంటెడ్ టు గివ్ యూ ఎ ఛాన్స్ ఫర్ అనదర్
2 sessions exactly. ఓకే Then you will be able to assess me or understand me, నా టీచింగ్ స్టైల్ మీకు సూట్ అయిందా లేదా, ఫిట్ అయిందా లేదా అన్ని చూసుకొని ఎలా చెప్తున్నారు ఏంటి అన్ని తర్వాత యూ కెన్ డిసైడ్. ఓకే మిమ్మల్ని పర్సనల్ గా కూడా చాట్ చేయొచ్చా సార్? కాల్ అంటే మీరు బిజీగా ఉంటారు కాబట్టి. ఆబ్వియస్లీ అంటే ఇదే సారీ అండి, వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవుతారు కదండి. ఎగ్జాక్ట్లీ దేర్ ఆబ్వియస్లీ లైక్ ఏదైనా పోస్ట్ చేసినప్పుడు whenever we have some free time, right, we'll see and then we'll revert there and exactly. Sure. Thank you, sir. Yeah. Okay. Shall I proceed, Andy? ఓకే ఫైన్. సి ఇప్పుడు చాలా అంటే మన ఎక్స్పీరియన్స్ లో కొన్ని క్వశ్చన్స్ అన్ని కూడా అనుకున్నాం కదండి. అవి ఏంటి అని అంటే, ఒక నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ పర్సన్ వచ్చి నేర్చుకొని చేయొచ్చా? ఎస్ అండి, ఆబ్వియస్లీ ఇట్స్ ఎ బిగ్ ఎస్, చేయొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, మెకానికల్ ఇంజనీర్ ఆబ్వియస్లీ హీ హాస్ బికమ్ ఏ MuleSoft ఇంటిగ్రేషన్ ఇంజనీర్. ఇట్స్ వెరీ మచ్ పాసిబుల్ అండ్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్ వెన్ కంపేర్డ్ టు అదర్ వన్స్ అండి. ఎగ్జాక్ట్లీ అదర్ టూల్స్, అదర్ టెక్నాలజీస్. నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గా, లేదా కోడింగ్ ఐ హేట్ కోడింగ్ అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకి కూడా MuleSoft అనేది ఒక ఈజియర్ వర్షన్ అండ్ ఇట్ విల్ బి బెటర్. ఎగ్జాక్ట్లీ. ఓకే రైట్. నెక్స్ట్, ఈ కెరీర్ గ్యాప్ ఉంది, నేర్చుకొని జాబ్ తెచ్చుకోవచ్చు. ఈజీ అండి, తెచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఆబ్వియస్లీ 1 to 1.5 month ప్రిపరేషన్ అండ్ అనదర్ ది క్లాసెస్ అండ్ అనదర్ 1 to 1.5 month ప్రిపరేషన్ తోటే within 2 to 3 months you'll be ready and then you can crack the job అండి. ఎగ్జాక్ట్లీ. ఓకే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలా, జావా ఆర్ పైథాన్ టు వర్క్ ఇన్ MuleSoft? ఎగ్జాక్ట్లీ. ఓకే దీంట్లో ఏంటంటే నో అండి. ఎగ్జాక్ట్లీ యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్. అంటే చాలా మంది ఏం చెప్తారంటే జావా వచ్చి ఉండాలి అని చెప్తుంటారు అనమాట. జావా వచ్చి ఉండాలని కదండి, ఎనీ MuleSoft ప్రాజెక్ట్. MuleSoft ఏంటంటే MuleSoft టూల్ ఏమైంటుందంటే ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ జావా అండి. ఎగ్జాక్ట్లీ. ఓకే జావా అంటే స్ప్రింగ్ బేస్డ్ ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. అది స్ప్రింగ్ బేస్డ్ ఫ్రేమ్ వర్క్ ఈజ్ అగైన్ డిపెండెంట్ ఆన్ జావా. ఎగ్జాక్ట్లీ MuleSoft అనే టూల్ ని జావా మీద బిల్డ్ చేశారనమాట. ఒకవేళ MuleSoft ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ లో ఏమన్నా పనిచేయకపోతే, లేకపోతే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ దాంట్లో మ్యాచ్ అవ్వకపోతే, దెన్ యూ నీడ్ టు రైట్ జావా కోడ్ అండి. ఎగ్జాక్ట్లీ. ఓకే దానికి మీరేం చెప్పచ్చు అంటే, ఇప్పుడు దాకా నా టోటల్ ఎక్స్పీరియన్స్ లో 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో నేను ఇప్పుడు దాకా ఒక సింగిల్ లైన్ జావా కోడ్ కూడా రాయలేదండి. ఫస్ట్ పాయింట్. ఒకవేళ ఏదైనా అవసరం వచ్చినా కానీ నాకు తెలియదు, నాకు రాదని మీరు చెప్పచ్చండి, నో ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. ఓకే నాకు జావా రాదండి, ఐఎమ్ ఎక్స్క్లూజివ్ MuleSoft రిసోర్స్ అని చెప్పచ్చు. అండ్ వాట్ దే విల్ ట్రై టు డూ, ఎవరైనా టీంలో ఎవరికైనా వచ్చుంటే వాళ్ళ చేత చేపిస్తారు. ఒకవేళ ఎవరికి రాకపోతే అట్లీస్ట్ దే విల్ ట్రై టు ఆస్క్ యూ టు లెర్న్ అండ్ డూ ఇట్, ఆర్ దే విల్ ఆస్క్ ఆర్ దే విల్ రిక్రూట్ ద అనదర్ రిసోర్స్ టు కమ్, జావా రిసోర్స్ ని తీసుకొని ఆ పర్టికులర్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసుకొని చేసేస్తారు. ఏమైనా ఉన్నా కూడా చాలా సింపుల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. మోస్ట్ ప్రాబబ్లీ నా 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో కూడా MuleSoft డెవలపర్ గా ఆబ్వియస్లీ ఐ డిడ్ంట్ గెట్ ఏ ఛాన్స్ టు రైట్ ఏ కోడ్. ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ MuleSoft ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ తోనే అన్ని అయిపోతుందండి. ఎగ్జాక్ట్లీ. ఈజ్ దట్ క్లియర్ అండి? సమ్వన్ ఆస్క్ మీ లైక్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని. ఈ జావా అయితే అవసరం లేదు. MuleSoft లో ఏంటంటే మనకి డేటా వీవ్ అని, రామల్ అనే 2 ఉంటాయండి. ఈ రామల్ వెరీ సింపుల్ అండి, ఇదేం పెద్ద మరి కాంప్లెక్స్ ఏం కాదు. ఇది బేసిక్స్ నుంచి నేర్పిస్తాం మీడియం లెవెల్ కాంప్లెక్స్ వరకు. డేటా వీవ్ కూడా ఇది ట్రాన్స్ఫర్మేషన్స్ కి, మనకు ఒక పిక్చర్ చూసాం కదండి, ట్రాన్స్ఫర్మేషన్స్, ఎన్రిచ్మెంట్స్, ఆర్కెస్ట్రేషన్ అని, అక్కడ ఈ డేటా వీవ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడతాం. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎగ్జాక్ట్లీ అంటే ఎక్స్క్లూజివ్ గా జావా లాగా, .NET లాగా అట్లా ఉండదండి. ఇది ఇట్స్ ఎ వెరీ సింపుల్ స్క్రిప్టింగ్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. ఎగ్జాక్ట్లీ విచ్ ఈస్ యూస్ఫుల్ టు డూ ద ట్రాన్స్ఫర్మేషన్స్, ఎన్రిచ్మెంట్స్ అండ్ ఆర్కెస్ట్రేషన్ ఎగ్జాక్ట్లీ ఇన్ MuleSoft అనమాట. మనకి అక్కడ చేసేదానికి ఉపయోగపడుతుంది. దీన్ని కూడా విల్ ట్రై టు టీచ్ యూ ఫ్రమ్ బేసిక్స్ టు మీడియం లెవెల్ కాంప్లెక్సిటీ. ఎగ్జాక్ట్లీ. ఓకే మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ కూడా మీడియం లెవెల్ వరకే ఉంటుందండి. వెరీ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ అట్లాంటి ఏదన్నా చాలా రేర్ గా ఉంటాయి. అలాంటి రేర్ సినారియోస్ లో మరీ అడ్వాన్స్డ్ అడుగుతారు, కానీ లేకపోతే అసలు చాలా తక్కువ అండి. ఈవెన్ ఐ హ్యావ్ సీన్ ద ప్రాజెక్ట్ స్టిల్ మీడియం లెవెల్ కాంప్లెక్సిటీ. ఇప్పటి వరకు నేను నా ఎక్స్పీరియన్స్ లో చూసింది కూడా. అందుకని అది ఎలాగా మన క్లాసెస్ లో ఆ డేటా వ్యూ అనేది విల్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్, ఫ్రమ్ జీరో, అండ్ దెన్ విల్ ట్రై టు డూ దట్. అందుకే దీన్ని MuleSoft ఏమంటామంటే అండి, ఎగ్జాక్ట్లీ లో కోడింగ్ టూల్ అండి. అంటే దాన్ని ఏమంటారు అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనకూడదు. చాలా మంది డేటా వ్యూ ఇస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే కాదండి. ఎగ్జాక్ట్లీ లైక్ ఇట్స్ లైక్
కొంచెం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంటే తక్కువ ఉంటుంది. అలా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ అంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లాగా ఉంటుందండి. జస్ట్ మ్యాపింగ్స్, ట్రాన్స్ఫర్మేషన్స్ ఇట్లాంటివి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ విల్ టీచ్ యూ ఫ్రమ్ స్క్రాచ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇస్ దట్ క్లియర్ అండి? ఓకే, ఫైన్. నెక్స్ట్, వాట్ ఆర్ ద ప్రీ రిక్వెస్ట్ టు లెర్న్ MuleSoft? నథింగ్ అండి. అన్నీ కూడా నేను కవర్ చేస్తాను. అంటే జనరల్ కొన్ని ఉంటాయి, అవి నేను కవర్ చేస్తాను మన పార్ట్ ఆఫ్ ద సెషన్స్లోని. అందువల్ల ఏంటంటే మీకేమి అవసరం లేదు, అన్ని బేసిక్స్ కూడా ఐ ట్రై టు కవర్. మార్కెట్ ఇందాక ఆల్రెడీ నేను డిస్కస్ చేసినట్టుగానే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ లిటిల్ stagnant for any technology, but if you are ready with your skills and all, obviously it will be very, very easier for you to hit at the right point of time. And exactly, right, market malli open avangane immediately you will be the first set of people who will go to the market and hit it. అండ్ శాలరీ రేంజెస్ ఇందాక చెప్పాను కదండి, అదే రేంజ్ లో మనకి 3 to 5 years నుంచి 3 to 5 years కి అయితే ఆల్మోస్ట్ 8 to 15 ఆ రేంజ్ లో ఉంటుంది. ఒకవేళ 5 years అయితే 10 to 20 దాకా ఆ రేంజ్ లో కూడా తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ శాలరీస్. హౌ విల్ బి ద ఫ్యూచర్ ఫర్ MuleSoft టెక్నాలజీ? ఎగ్జాక్ట్లీ. మనము ఈ వై షుడ్ ఐ లెర్న్ MuleSoft చూసినప్పుడు గార్ట్నర్ రిపోర్ట్ లో ఉంది, సేల్స్ ఫోర్స్ అక్వైర్ చేస్తుంది, ఇలాంటి ఎన్ని రీజన్స్ చూసినప్పుడు ఆబ్వియస్లీ MuleSoft కూడా ఫ్యూచర్ బాగుంటుంది అనేది ఒక పాయింట్ అండి. అండ్ ఇంకోటి పాయింట్ ఏంటంటే MuleSoft ఎవ్రీ ఇయర్ లో కనీసం 3 to 4 మేజర్ రిలీజెస్ ఏదో ఒకటి చేసి రిలీజ్ చేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళు దే ఆర్ వెరీ వెరీ డైనమిక్ ఇన్ ఇంట్రడ్యూసింగ్ ద న్యూ ఫీచర్స్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ, బికాస్ ఆఫ్ దాట్ రీజన్ ఆబ్వియస్లీ విల్ హ్యావ్ ఏ గ్రేట్ ఫ్యూచర్. అండ్ ఇంకోటి చాలా మంది ఏ వచ్చింది కదండి, జాబ్స్ ఏమైనా పోతాయా అది ఇది అని అడుగుతుంటారండి జనరల్గా కూడా చాలా మంది. బట్ యాక్చువల్గా ఇంటిగ్రేషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇంటిగ్రేషన్ ఏంటండి, ఇట్ ఈస్ కమ్యూనికేటింగ్ విత్ డిఫరెంట్ సిస్టమ్స్ కదా. అంటే డిఫరెంట్ టెక్నాలజీస్, డిఫరెంట్ డేటా ఫార్మాట్స్ అన్నీ ఉంటాయి కదండి. అందుకని ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రీప్లేస్ ఇంటిగ్రేషన్ విత్ ఏఐ అండి. ఓకే, అందువల్ల ఏంటంటే ఏఐ యూజ్ చేసుకుని మనం ఫాస్ట్గా చేయొచ్చు, కానీ కంప్లీట్గా ఇంటిగ్రేషన్ ఏఐ రీప్లేస్ చేయడం కష్టం అండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, దట్ ఈస్ ద రీజన్. ఆబ్వియస్లీ ఇట్ వుడ్ బి ఎందుకంటే కాంప్లెక్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. ఇట్ ఈస్ నాట్ జనరలైజ్డ్. మేబీ ఏదో జావా ప్రోగ్రామ్ లాగా ఒక సింపుల్ రాసేసి, లేదా ఒకటి రాసేసి, లేదా పైథాన్ లాగా రాసేసి ఒక పర్టికులర్ రిక్వైర్మెంట్కి ఇలా రాసేది ఉండదండి. ఇది ఏంటంటే ఎవ్రీ ప్రాజెక్ట్ ఈస్ కస్టమైజ్డ్ అనమాట. అంటే ప్రతిదీ డిఫరెంట్ గా ఉంటుంది రిక్వైర్మెంట్. అందువల్ల ఏంటంటే ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు జనరలైజ్ ద థింగ్స్ అండి హియర్. దట్ ఈస్ ద రీజన్ ఏఐ కెనాట్ రీప్లేస్ వెరీ ఈజీలీ ద ఇంటిగ్రేషన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అండి. ఎగ్జాక్ట్లీ. అందుకని ఫ్యూచర్ కూడా బాగుంటుంది. యా, మంచిగా ఉంటుంది. ఏమైనా క్వశ్చన్ ఉందండి? సమ్వన్ వాజ్ ఆస్కింగ్ మీ. ఓకే, ఐఎమ్ ఏ ఫ్రెషర్, ఇఫ్ ఐ లెర్న్ MuleSoft will I get a job? ఆబ్వియస్లీ అండి, మార్కెట్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి యాక్చువల్గా ఫ్రెషర్ గా. బట్ వెన్ కంపేర్ టు ద ఎక్స్పీరియన్స్ పీపుల్ కొంచెం తక్కువ ఉంటాయండి, హానెస్ట్లీ స్పీకింగ్. అందువల్ల ఏంటంటే ఇట్ ఈస్ up to you to decide, but there are opportunities for freshers as well. Exactly, if you rightly prepare and then go ahead. I am from IT background, working on other technology. Can I switch to MuleSoft? Yeah, absolutely yes, and exactly. ఓకే, చెప్పాను కదండి, ఇది ఆల్మోస్ట్ 45 సెషన్స్ ఉంటుంది. ఓకే, ఫైన్. ఎస్ అని చెప్పాం కదా, ఇది కూడా విల్ ట్రై టు ప్రొవైడ్ ద రెఫరెన్సెస్ కానీ, ఇట్లాంటి నెక్స్ట్ రెజ్యూమ్ టెంప్లెట్స్ కానీ, లేకపోతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ, ఇవన్నీ కూడా విల్ ట్రై టు ప్రొవైడ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, యా. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? అండ్ టుమారో సెషన్ ఏంటంటే ఇట్ ద సేమ్ టైమ్ యూ కెన్ కమ్ అండి. ఎగ్జాక్ట్లీ, అండ్ సేమ్ లింక్. అండ్ రేపు ఏం డిస్కస్ చేస్తామో కూడా చెప్తానండి ఒకసారి, బిఫోర్ ప్రొసీడింగ్ విత్ ది క్వశ్చన్స్. ఇదిగోండి, MuleSoft వర్షన్ నేర్చుకుంటాము. తర్వాత ప్రీ రిక్విజిట్స్, కోర్స్ కంటెంట్,
సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ ఏం కావాలి, MuleSoft డెవలపర్ యొక్క రోల్ ఏంటి, ఇవన్నీ కూడా టుమారో సెషన్స్ లో డిస్కస్ చేస్తాం. ఓకే, యా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సార్ ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అంటే రేపు సెషన్ లో చెప్తారు సార్. అంటే నేను మెయిన్ పర్టికులర్ గా ఎందుకు అడుగుతున్నా అంటే చూడడానికి కోర్స్ చాలా షార్ట్ అండ్ స్వీట్ గా ఉంది, బట్ ఇఫ్ దేర్ విల్ బి ఎనీ హడిల్స్ ఇన్ బిట్వీన్ ఏదైనా టఫెస్ట్ పార్ట్ ఏదైనా ఉంటే జస్ట్ చెప్పాను వాంట్ టు కదండి, నో ఆల్రెడీ ఇఫ్ ఇప్పుడే డిస్కస్ చేశాను కదండి. ఐ థింక్ డేటా వ్యూను అదన్నారు కదా సార్, చెప్పాను కదండి. రామెల్ అండ్ డేటా వ్యూ. యా, సి దిస్ ఈస్ వెరీ ఈజీ అండి. దీని గురించి అసలు పెద్ద మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. రామల్ అనేది ఎగ్జాక్ట్లీ ఓకే ఆ డేటా వీవ్ ఇస్ ఐ టోల్డ్ యూ రైట్, దట్ ఈస్ వేర్ యువర్ ఛాలెంజ్ లైస్, బట్ వీ విల్ టేక్ యూ ఫ్రమ్ స్క్రాచ్ ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే అంటే టోటల్లో మీకు ఏదైనా ఛాలెంజ్ ఉందనంటే ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ డేటా వీవ్ యాక్చువల్ గా కూడా. ఓకే, దట్ టు మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ విల్ బి వేరియింగ్ ఫ్రమ్ 0 to మీడియం లెవెల్ కాంప్లెక్సిటీ. ఒక 80 to 90% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ యాక్చువల్ గా కూడా. ఓకే ఓకే ఓకే, దట్ లెవెల్ ఆల్రెడీ వీఆర్ గోయింగ్ టు టేక్ యూ. యా, అందువల్ల ఏంటంటే అందుకే మీరు కొంతమంది ఏం చెప్తారు, ప్రీ రిక్విజిట్స్ కొన్ని నేర్చుకొని రమ్మని చెప్తారు. బట్ హియర్ వీఆర్ నాట్ గోయింగ్ టు టెల్ యూ దాట్ ఆల్సో. లైక్ ఐ విల్ బి టేకింగ్ ద బేసిక్స్ ఆల్సో. ఆల్ ద ప్రీ రిక్విజిట్స్ విల్ బి కవర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ రిక్విజిట్స్, వాట్ ఆల్ ద థింగ్స్ రిక్వైర్డ్, దోస్ విల్ బి కవర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ సెషన్స్ ఇట్ సెల్ఫ్. ఓకే ఓకే, అందువల్ల అవన్నీ కూడా మీకు అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ విల్ అకామిడేట్ అండి. దెర్ విల్ బి నో ఇష్యూ. ఓకే థ్యాంక్ యూ సార్. నో ప్రాబ్లం. యా, ఎనీ అదర్ క్వశ్చన్స్? సర్టిఫికేషన్ కి వోచర్ అని ఇందాక ఎర్లియర్ మెన్షన్ చేశారు కదండి. చెప్పండి, సర్టిఫికేషన్ కి సర్టిఫికేషన్ కిందాక వోచర్ అనేసి సంథింగ్ అన్నారు కదా, సో దాని గురించి చెప్తారా? అది సెషన్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో చెప్తామండి. ఓకే యా, అండ్ యాక్చువల్లీ అనదర్ క్వశ్చన్ ఉన్నదండి. సారీ ప్లీజ్ చెప్పండి. లాస్ట్ లో అంటే దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది విల్ ఎంటైర్లీ గైడ్ యూ. ద ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి నాట్ ఫర్ ద సర్టిఫికేషన్ అండి, ఫర్ ద కోర్స్ అండ్ కోర్స్ కంటెంట్ అండి. ఎగ్జాక్ట్లీ try to understand the content, understand the things in a proper manner, and then certification is important. ఓకే యాక్చువల్లీ ఏంటంటే నేను 5+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటిగ్రేషన్ టెక్నాలజీ. సో SAP ఇంటిగ్రేషన్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నాను కదా. ఏది CPI చేస్తున్నారండి? యా, సో CPI ఎక్స్పీరియన్స్ 5 years ఉన్నది. సో హౌ డస్ లెర్నింగ్ MuleSoft యాడ్ టు మై రెజ్యూమ్ అండి? Obviously, one thing is like someone has raised a point, multiple technologies or the multiple skill sets, whether it will give an advantage. Obviously, absolutely. In nowadays, the industry is, if you have multiple technologies, it is an advantage. Exactly. Okay, first thing. And the second thing, when compared to, for example, SAP market compared చేసుకుంటే, okay, MuleSoft market better గా ఉంది అనుకోండి. Okay, at least you can switch in terms of MuleSoft. ఓకే, ఆర్ లేదు మళ్ళీ మార్కెట్ SAP CPIకి వచ్చింది అనుకుందాం కొద్దిసేపు, యాక్చువల్గా యూ కెన్ అగైన్ మైగ్రేట్ టు దట్ ఆల్సో. దట్ ఈస్ వన్ థింగ్. బట్ స్టిల్ మై అండర్స్టాండింగ్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ వాట్ ఎవర్ ఐ సీ రైట్, ఆల్మోస్ట్ ఆల్ ద ప్రాజెక్ట్స్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కువ కూడా MuleSoft యూటిలైజ్ చేసుకునే దానికి ఎంటర్ప్రైజ్ ప్రిఫర్ చేస్తున్నాయండి. ఓన్లీ SAP క్లయింట్స్ వరకే SAPని ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ ప్రాజెక్ట్ నేను చేసే దాంట్లో SAP CPI ద్వారా దే ఆర్ డూయింగ్ అరౌండ్ 300 integrations and rest 900 integrations are on MuleSoft అండి. ఓకే ఓకే సో సిమిలర్ సినారియో ఇప్పుడు నేను చేస్తున్న ప్రాజెక్ట్ లో కూడా ఉన్నదండి. లైక్ మెజారిటీ MuleSoft లో ఉన్నది అండ్ సమ్ ఆఫ్ దమ్ ఇంటిగ్రేషన్స్ ఆర్ ఇన్ CPI అన్నమాట. అంటే that's what MuleSoft is a more mature tool than other integration platforms అండి. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంప్లెక్సిటీ లైక్ SAP ఇంటిగ్రేషన్ కొంచెం డిఫికల్ట్ అంటారు, MuleSoft డిఫికల్ట్ అంటారు? లైక్ ఐ నో లైక్ పిక్ అండ్ డ్రాప్ సినారియోస్ లాగా ఉంటుంది ఇది. లైక్ I'm not sure, and I haven't worked on SAP CPI, honestly speaking. I wanted to be transparent here. Again, I don't want to give you a diplomatic answer. See, I'm completely unaware of SAP CPI. I have never worked on it, honestly speaking. But the thing is like, we have done a POC for one client and వాళ్ళకి SAP CPI తీసుకోవాలా లేకపోతే MuleSoft తీసుకోవాలని we have evaluated some features and all exactly.
and then finally we gave the heads up to MuleSoft only to them. Okay. Okay, see, ఎందుకనంటే SAP ecosystem, SAP environment వరకు SAP CPI is good. Okay, that's fine. But integration requirement అనగానే it is not limited to SAP ecosystem కదండి. It depends on the entire applications of the business, right? Yeah. Yes or no? Yeah. అందువల్ల ఏంటంటే when you compare with the other all requirements and all, MuleSoft is the winner అండి finally. Okay. Got it. Thank you. Yeah. And I told you it acts as a API lifecycle management tool కదండి, honestly speaking. మొత్తం total API lifecycle ని manage చేయొచ్చు, which is not an easy task with other tools. Okay. So API lifecycle మొత్తం అని అంటే so right from building until deployment and support activities like designing till from designing to monitoring and even monitoring also. Okay, designing, implementation, okay, తర్వాత యూనిట్ టెస్టింగ్ సంబంధించినవి, తర్వాత డిప్లాయ్మెంట్, నెక్స్ట్ మానిటరింగ్, సెక్యూరిటీ, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ కెన్ బి డన్ బై MuleSoft itself. Okay, so end-to-end API management tool laga. Yes, that is one of the strongest features of MuleSoft. అంటే అన్ని టూల్స్ లో ఉంటాయండి, బట్ దే ఆర్ నాట్ దాట్ మెచ్యూర్. Okay. అంటే అన్ని టూల్స్ లో API మేనేజ్మెంట్ ఉందని చెప్పేస్తారు, బట్ స్టిల్ MuleSoft కంపేర్ చేస్తే దే ఆల్వేస్ విల్ బి ఫార్ అహెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫీచర్స్ అండ్ ఆల్. Okay. Got it. Thanks. Okay. Any other questions, Andy? Yeah. Okay. If there are no questions, then we'll wind it up, and then we'll join the session tomorrow. Okay. Thanks, everyone. Good night. Okay. Thank you. Thank you. Thank you. Okay, thank you, sir. Thank you.